భయ్యా కొత్త స్టాక్ వచ్చింది. ఏంటన్నా పొద్దున్నే పొలాల్లో పెట్టారు స్పాట్ సిట్టింగ్. మామా ఎక్ పెగలా, అరే మామా ఎక్ పెగలా. ఇంటర్వ్యూ అన్నావు, టిఫిన్ లేదు, కూల్ డ్రింక్ లేదు, కనీసం వాటర్ బాటిల్ లేదు. ఇదే ఇంటర్వ్యూ నాకు అర్థం కాదు. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఓకే ఫైన్. ఎంత ఎంత ఫైన్ అన్నావు కదా. రోజు ఉన్నాడు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? అందుకే అది వచ్చింది. ఏ దానికి వచ్చినావు నువ్వు చెప్పు. మేమైతే ఇంటర్వ్యూకి వచ్చినా ఫస్ట్. ఓకే, సెప్టెంబర్ 6th మన కృష్ణార్జున రిలీజ్ అవుతుంది షార్ట్ ఫిలిం అన్న. అందరు తప్పకుండా చూడాలి. దానికోసం ఇంటర్వ్యూ తీసింది దానికోసమే కదా. నువ్వు ఏ దానికోసం తీసినావు? చూడనీకి తీసినావా లేదా? అంటే ఈ ఇన్ని రోజులు మేము పడిన కష్టం, మా కోసం సపోర్ట్ చేసిన వ్యక్తులకు గుర్తింపు తిరిగి ఇద్దామని. మాకంటే ముఖ్యంగా నీ సెల్లుకు చెప్పాలా అది ఎంత కష్టపడింది. ఎన్నిసార్లు ఎక్స్పోర్ట్ పెట్టిందో. అదే కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పాప్ చచ్చిపోయింది. ఆల్మోస్ట్ 250 GB అయిపోయింది. అది చెప్పున్నా మా షార్ట్ ఫిలింకి వస్తున్నప్పుడు, అంటే యాక్చువల్ డైరెక్టర్ బట్ మా డిఓపి కూడా చేసావు. ఎలా అనిపించింది నీకు అది? యాక్చువల్గా నువ్వు చెప్పినట్టే తీసినా అనిపించింది. అదే కదా ఇప్పుడు డైరెక్టర్ ఏం చెప్తారు కదా, డిఓపి చేయాల్సింది. ఏంటంటే మరి వైల్డ్ గా ఉన్నాడు. నాకు సంబంధం లేదు సార్. చెప్పున్నా, అంటే చాలా రోజుల తర్వాత రీలాంచ్ అవుతున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? రీల్ లాంచ్ అని పెద్ద పెద్ద పదాలు వాడకరా ప్లీజ్. అంటే నువ్వు యాక్టింగ్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, షార్ట్ ఫిల్మ్స్ చేసి అనమాట. అందుకని నేను ఏదో భూమి ఉన్నట్టు చెప్తాను. క్యాన్సర్ వస్తుంది. అవే నేను షార్ట్ ఫిలిమ్స్ అయితే ఏం చేయలేదు, ఓన్లీ కవర్ సాంగ్స్ డైరెక్షన్ చేసినాను. అండ్ షార్ట్ ఫిలిమ్స్ లో టూ షార్ట్ ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేసినాను అంతే. అంతకు మించి ఎక్కువ ఏం చేయలేదు, అన్ని రీల్స్ ఇంకా మనది. అంటే ఓపెన్ గా చెప్తాను, ఫ్యాన్ బేస్ కి ఇది ఎవరు కనపడట్లే ఫ్యాన్స్. అన్న అర్థం నువ్వు తిడతనట్టుంది అది. నాకంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ నీకి ప్రణయ్కే ఉన్నారు. ఎందుకంటే నేను మీ దగ్గర నుంచే, మీరు పిలిస్తేనే నేను వచ్చినా అనమాట యాక్టింగ్ చేయడానికి. లేదంటే నేను ఎవరైనా పిలిస్తే నేను ఎందుకు వస్తా చెప్పు. ఎవరైనా పిలిస్తే అసలు మనకి పరిచయం ఏంది ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ మేబీ. లేదు, నువ్వు చెప్పినావు కదా ప్రణయ్ వస్తున్నాడు, ఇట్లా ప్రణయ్ అన్న వస్తున్నాడు షార్ట్ ఫిల్మ్ చేయాలని. ప్రణయ్ వస్తున్నాడని ఒక 100% కాన్ఫిడెన్స్, తర్వాత నువ్వు ఏదో చేద్దాం కదా చేసిన అంతే. అంతకు మించి ఏం లేదు అంతే. అది ట్రస్ట్ మీద వెళ్ళిపోయింది అంతే. క్యారెక్టర్ ఏంటి ఆయన తెలిసిన తర్వాత నాది పోయింది. ఆయన పిలిచిన 100% ఏముంటది అన్న, నువ్వు ఖచ్చితంగా చేయాలన్నా అన్నందుకు నేను దాంట్లో రోల్ ఏంటి అనేది కూడా నేను ఆలోచించకుండా చేసిన అనమాట. సరే సార్, రోల్ ఏంటని నువ్వు నాకు చెప్పినావు క్లారిటీగా. అసలు షార్ట్ ఫిల్మ్ ఎట్లా స్టార్ట్ అవుతుందని చెప్పినావా, స్టోరీ చెప్పినావు. అసలు అన్నా నీ డైలాగ్ ఇవన్నా అన్నావు. సరే వచ్చి యాక్టింగ్ చేసిన. లాస్ట్ కి ఎవరెవరు వస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నేను కామన్ ఆడియన్ అవుతున్నాను అక్కడ అనిపించింది. ఆ షార్ట్ ఫిల్మ్ లో నేను అవలాగా అనిపిస్తుంది. నువ్వు కామన్ యాక్టర్ అయితే కాదన్న, యువర్ ద బిగ్గెస్ట్. స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నాడు అన్న, చిన్నది అనుకుంటున్నాను నీతో ప్లాన్ అన్నాడు. ఆ షూట్ చేసేంత వరకు అది రీలా లేదంటే షార్ట్ ఫిల్మ్ లో క్యామెరా క్లారిటీ లేదు రాగే 2 సార్లు తీసుకున్నాడు 2 డ్రెస్సుల మీద. నాకేం చెప్పినాడంటే, అన్నా నువ్వే బెస్ట్ అన్నా, ఇంకా నాకు తెలిసి ఇంకా నువ్వు వచ్చినావంటే ఇంకా చాలా ఒక హైప్ అవుతుంది క్యారెక్టర్ అది ఇదని అన్నాడు. సరే మనోడు ఇంత అడుగుతున్నాడు కదా, హైప్ అవుతా అంటున్నాడు. సరే చేద్దాం దాంట్లో ఏముందని చెప్పేసి నేను ఒక 2 days టైం ఇచ్చి మంచిగా చేసుకోవాలని చెప్పిన. చేసినాడు ఏదో. లాస్ట్ కి ఆ వీడియో చూసిన తర్వాత వద్దులే, అది చూసిన తర్వాత ఆడియన్స్ చెప్తేనే బాగుంటది. నేను దాంట్లో ఏ క్యారెక్టర్ చేసినా అనేది వాళ్ళే గమనించాలా. అట్లనే కాదు, ఇప్పుడు నేను నీకు చెప్పినప్పుడు నీకు చెప్పినట్టుగానే తీసాను కదా, నీ సీన్స్ బెస్ట్ కదా. ఈ క్యామెరా సెట్ ఉన్నాయంటే కూని అయిపోయింది, నువ్వు కూనితో బోని కొడదామని చూస్తాను. అంటే అప్పటికి అనుకోలేదు భయ క్యాబేజ్ ఇట్లా అయితేనన్నా. నాకు నచ్చింది ఏంటంటే క్యామోలో కూడా నువ్వు షూట్ చేయకుండా క్యామో పెట్టినావు. షూటింగ్ చేయకుండా క్యామో పెట్టడం నీకు ఒక్కరికి సాధ్యమే. కొన్ని సీన్స్ ఎట్టుంటాయంటే కూలీలో నాగార్జున మోసం చేసినట్టుంటాయి. అన్నను పిలిచేటప్పుడు యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే, ఫస్ట్ లియోలో చూసాను ఇన్స్టాలో, బైక్ మీద వెళ్తున్నాడు అన్న, స్టైలిష్ గా బాగున్నాడు. కొంచెం ఫేస్ అట్లా చెప్పివా, స్టైలిష్ గా బాగున్నాడు. సో చేద్దాం అనుకున్నాను అన్నతో. యాక్టింగ్ ఉన్న వాళ్ళు చేస్తే బాగుంటది, యాక్టర్స్ ఉంటే బాగుంటుంది అనుకున్నాను. బట్ అనుకున్న క్యారెక్టర్ ఏంటంటే, నేను జస్ట్ ఇలా వెళ్తున్నప్పుడు అలా వస్తుంటాడు కదా. ఆల్రెడీ యాక్టింగ్ చేయగలననే లియో తీస్తాడు. నువ్వు మళ్ళీ యాక్టింగ్ ఉన్నట్టు తీసుకొని యాక్టింగ్ చేయించాడు, నాకు అర్థం కదా. కట్ చేసి
యాక్చువల్గా నేను అనుకున్న క్యారెక్టర్ ఏంటో తెలుసా, బ్రిడ్జ్ పైన రన్నింగ్ సీన్ ఉంది కదా, చేసింగ్ సీన్, అది 12 రోల్ చేసింగ్ సీన్ చేస్తున్నప్పుడు పొరపాటుగా వచ్చేసి అన్న తగులుతాను అని నా పర్సు కొట్టేసి వెళ్ళిపోతాడు. జస్ట్ ఆ చిన్న క్యారెక్టర్ మాత్రమే అనుకున్నాను. అది ప్రణయ్ నాకు చెప్పా, ఏం ఆడుతున్నాను నవ్వినట్టు రాడు, మంచి ఎలివేషన్ ఫైట్ లాంటివి పడితే అని అన్న రాడు అది అన్నాడు అన్న. అప్పటికప్పుడు ఇక అడిగిన తర్వాత చేస్తానంటే నువ్వు కూడా ఏదో నాకు మంచి హైప్ ఉండదంటే బెటర్ ఎలివేషన్ తట్టు లేకపోతే నేను ఐ మీన్ ఇంటే బాగుంటది అన్నావు. సో అప్పటికప్పుడు నేను నైట్ కి నేను రాసుకొని డైలాగ్స్ చేపించుకున్నామని చెప్తారా అసలు నేను ఎప్పుడు నీకు చెప్పలే, అరే నువ్వు ఏదో క్యారెక్టర్ అన్నావు కదా, పోలీస్ క్యారెక్టర్ అన్నావు కదా, సరే చేస్తా అని చెప్పిన అంతే. నాకు ఇట్లా కావాలా ఎలివేషన్ అని నేనేం చెప్పాలా, నాతో చెప్పిన వాళ్ళే కానీ చిన్నది ఉంటది, జస్ట్ పర్సు కొట్టాడంటే ఆయన యాక్టింగ్ వస్తుంది చేయగలడు, నువ్వు యాక్టింగ్ వచ్చిన చిన్న చిన్నగా పెట్టి దాని పెద్ద ప్లాన్ చేసుకోవద్దని చెప్పిన. దాని తర్వాత మనం డెవలప్ చేసినట్టున్నాడు మొత్తం క్యారెక్టర్ ని. నువ్వు అడిగావు ఏదైనా మంచిగా ఉంటే బెటర్, అట్లా జస్ట్ చిన్నది కాకుండా ఉంటే అన్నట్టు అడిగావు. నేను చిన్నది కాదా పెద్దది కాదా అని నేను అడగలేదు, నేను చేస్తా అనే చెప్పిన అంతే. నేను చేస్తా అన్న, అది ఎట్లా ఏందనేది అది పక్కన పెట్టేసి నేను నువ్వు అడిగినా వాటి చేస్తారా, అది పోలీస్ క్యారెక్టర్ అన్నావు కదా, సరే చేస్తా అని చెప్పిన అంతే. పోలీస్ క్యారెక్టర్ ముందు సీన్ అని చెప్తుంది, పోలీస్ క్యారెక్టర్ ముందు ఏమో అంత గుర్తులేదు సార్. యాక్చువల్ షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి రాసుకున్నాడు ఫస్ట్ స్కామ్ అయిపోయిన తర్వాత అప్పటికి రాసి పంపిస్తే అన్న ఓకే ఇది మాక్సిమం 8 minutes వస్తుంది షార్ట్ ఫిల్మ్, ఇది స్కామ్ సీక్వెల్ కాబట్టి ఇది స్కామ్ 21 minutes. ఏంది 7 seconds తక్కువ 40 minutes అది. 40 minutes వచ్చింది. సో నువ్వు ఎంత లేదన్నా మినిమం 15 minutes అని ఉన్నట్టు ప్లాన్ చేసుకొని చెప్పాడు అన్న నన్ను. 15 minutes 40 minutes వచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ సీక్వెల్ లెక్క అనుకున్నప్పుడు 8 minutes లో నువ్వు చూపిలేవు. సో అట్లా అనుకున్నాను. మళ్ళీ అప్పుడు అన్న టైం కూడా క్యారెక్టర్ యాక్టింగ్ వస్తుంది అన్నప్పుడు దాన్ని పెంచాలనిపించింది. అది తీస్తున్నా సరే ఒక 20 minutes గట్టిగా వస్తుంది అనుకున్నాను. 35 minutes వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. అది అంతే తీసినప్పుడు ఎవరికి అర్థం కాదు. బట్ మొత్తం షార్ట్ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఆ ఎలివేషన్ కబడ్డీ అన్నప్పుడు ఆ లుక్ మొత్తం ప్రణయాన్ని తీసుకెళ్ళిపోయాడు క్రెడిట్స్ అని. అంటే షూటింగ్ చేయకుండా క్యామోలు, సిగరెట్ తాగినంత సిగరెట్ తాగిపీడాలు, ఏదో కొనుక్కున్న 18 రూపాయల సిగరెట్ కూడా నువ్వే తిన్నావు. లేదు మా షార్ట్ ఫిల్మ్ కి ఎట్లాంటి సూపర్విజన్ గాను వచ్చి సలహాలు ఇవ్వడం మంచిగా చేసేది. సిగరెట్ ఇచ్చిపోయి సూపర్విజన్ షార్ట్ ఫిల్మ్ లో కాదన్నా, షార్ట్ ఫిల్మ్ తీసేటప్పుడు అని చెప్తున్నా. సో మన దాంట్లో సరే కెమెరా వస్తే వెళ్ళిపోతే బాగుంటది కదా అని చెప్పేసి అట్లాంటి ప్లాన్ చేసుకున్నాను నేను అనమాట. అది కూడా పాత వీడియోలు తీసుకోవాల్సింది షూటింగ్ చేయని. నెక్స్ట్ ముందు క్వశ్చన్ అడుగుతుంది, దాన్ని బట్టి టాస్క్ అన్నా. అంటే మీది షార్ట్ ఫిల్మ్ చాలా పెద్ద క్యారెక్టర్, చాలా మంచిగా వచ్చినాయి సీన్స్ అన్ని, క్లోజ్అప్స్ అన్ని బాగా పడ్డాయి కదా, అది మీకు ఎలా అనిపించింది? దీని గురించి నన్ను అడగదు, ఫస్ట్ ప్రణయ్ అడుగు. ప్రణయ్ మంచి డిఓపి చేసింది. ప్రణయ్ ఎన్ని షార్ట్స్ నాకు క్లోజ్అప్ పెట్టాడు ఫస్ట్ ప్రణయ్ అడుగు. షూటింగ్ లో ఒక స్టోరీ ఉంటుంది, పోయినప్పుడు ఒక స్టోరీ ఉంటుంది, నాకు ముందే అడగొద్దు. ఓకే, మీ ఫ్రెండ్ చేయడం నీకు ఎలా అనిపించింది అనే షార్ట్ ఫిల్మ్ లో? నువ్వు అప్పుడే అన్ని రివీల్ చేసే కష్టం, ఫ్రెండ్ చేయడము ఫ్రెండ్ చేయకపోవడం, అది చూసిన తర్వాత ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. నా ఫ్రెండ్ నీకు అర్థం కావడంలా. ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యే టైంకి షార్ట్ ఫిల్మ్ 6th రిలీజ్ అయిపోయింది, ఇది 7th 8th రిలీజ్ అయింది ఇంటర్వ్యూ. ఓకే, ఇది తర్వాత రిలీజ్ చేసేదా అయితే చెప్తా. ఫస్ట్ నేను నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఏదో మనోడు రాజాది ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింటే సహస్ర కేఫ్ లోనే అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్ళినప్పుడు జస్ట్ చూస్తున్నా, ఏదో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినది సహస్ర కేఫ్ లో చూస్తున్నాను. నేను లాస్ట్ లో నిలబడుకున్నా, మనలందరూ కుర్చీలో కూర్చొని చూస్తున్నారు, అందరు యాక్టర్స్ అందరు చూస్తున్నారు. నాకు టైం సెట్ కాక నేను బ్యాక్ లో నిలబడినా, వీడు నా పక్కనే ఉన్నాడు. అన్నా నువ్వు ఇక్కడనే ఉన్నావు అన్నా అన్నాడు. అంటే అవునరా అదే చూస్తున్నా అని చెప్పిన. అలా ఏం లేదన్నా, నేను కూడా ఒక మంచి షార్ట్ ఫిల్మ్ అనుకున్నా, నేను ఒక క్యారెక్టర్ అనుకున్నా, నువ్వు చేసావో చేయవు అన్నా. అంటే అరే నువ్వు ఫస్ట్ అయితే రెడీ చేసుకుని నాకు పిలుచు, నేను ఖచ్చితంగా వచ్చి చేస్తా అని చెప్పిన. అంటే ఆ రోజు స్టార్ట్ అయింది. ఫస్ట్ వీడు నన్ను అప్రోచ్ అవ్వడం, తర్వాత నా నెంబర్ తీసుకోవడం అన్ని ఆ రోజు నుంచే స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ షెడ్యూల్ కూడా ఒక ఆదివారం అనుకుంటా షూట్ చేసినది. కాంతి నగర్ కాలిఫోర్నియా ఓవర్ యాక్షన్ ఆపు. కాంతి నగర్ కాలిఫోర్నియా ఓవర్ యాక్షన్ ఆపు. ఆదివారం రోజు ఫస్ట్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రణయ్ వీళ్ళందరూ వస్తారని చెప్పి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
బట్ ప్రణయ్ వచ్చి సపోర్ట్ చేసి, రాజా సపోర్ట్ చేసి, తర్వాత వీడు రాసిన డైలాగ్స్ కానీ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే డైలాగ్ రైటర్ కూడా మనోడే కాబట్టి సో మంచిగా రాసినాడు డైలాగ్స్. తర్వాత చేజింగ్ సీన్ అని ఒక చేజింగ్ సీన్ పెట్టినాడు. నన్ను ఆన్ స్క్రీన్ మీద పరిగెత్తిచ్చింది మాన్ స్టార్ మున్నా అయితే ఒక 2 రోజులు పడుకున్నా కానీ తర్వాత ఒక చిన్న రీల్ కోసం పరిగెత్తిచ్చినాడు. తర్వాత ఈడే పరిగెత్తిచ్చినాడు. నంద్యాల ఏడలేని ప్లేస్లలో పరిగెత్తిచ్చినాడు. అక్కడెక్కడో ఇక్కడెక్కడో రైల్వే ట్రాక్ మీద, రోడ్డు మీద, అన్ని చోట్ల పరిగెత్తిచ్చి లాస్ట్ 2 రోజులు ఇంట్లో వండుకునేలా చేసినాడు. లొకేషన్స్ మీకు నేను చెప్పాలి కాబట్టి ఎక్కడెక్కడ అనుకుంటున్నారు కదా. వీడియో ఎలాగో చూసినారు కాబట్టి ఆ రన్నింగ్ షాట్స్ అంత ఈజీ కాదండి, ఇద్దరం పరిగెత్తడం అనేది. అండ్ డిఓపి కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా ఆ టైంలో హ్యాండిల్ చేయడం, తర్వాత మూవింగ్ షాట్స్ కూడా కరెక్ట్ గా తీసుకోవడం జరిగినాయి. యాక్చువల్లీ ఇంకా ఎక్కువ చేయాల్సింది, బట్ మాకంతా ఆ టైంలో చాలా ఓపిక లేకుండా సమ్మర్ టైంలో అసలు చేసిన షాట్స్, రన్నింగ్ షాట్స్ అన్ని అసలు మొత్తం ట్యాన్ అయిపోయినాం, మొత్తం వీక్ అయిపోయినాం. అసలు వీడియో ఒకటి వదులుతానులేండి, చూడండి, జ్ఞానం చేసుకుంటాం. తీసి పెట్టాను ఒకటి. ఎప్పుడు తీసినారు చెప్పకుండా కళ్ళు మూసుకొని నా పరువు తీస్తారా మీరు? అంటే చూడడానికి 1.5 minute కానీ దాని ఆ రన్నింగ్ సీన్స్ రీటేక్ మీద రీటేక్ పడ్డే చాలా కష్టపడ్డా టైం అయితే మాత్రం. రన్నింగ్ చేసింగ్ అన్నారు కానీ ఏదో నార్మల్ ఉంటదిలే అనుకున్నా, మరి ఇంత రన్నింగ్ చేసింగ్ పెడతాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ మాకు ఎక్కడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడ్కో గృహాలు కదా, రివర్స్ లో చేసాం మొత్తం. టీడ్కో గృహాల పైన చేసినప్పుడు ఇట్స్ ఓకే. నెక్స్ట్ మళ్ళీ కింద పరిగెత్తుకుంటూ వచ్చాము, అది ఓకే. నెక్స్ట్ కేఫ్ లో షూట్ అయిపోయింది, మళ్ళీ బొమ్మసత్ర ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళాం. ఆ ఫ్లైఓవర్ దగ్గర పరిగెత్తప్పుడు చూడాలి భయ్య, ఈయన ఎవరైనా తీసుకుని వచ్చాడు ముందర బైక్ మీద, ఈయన దగ్గర కెమెరా హ్యాండిల్ పట్టుకున్నాడు, మేము పరిగెడుతున్నాం, ఆయన బైక్ మీద వెళ్తున్నాడు. రా 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 క్రాస్ చేసే అంట, ఆయన బైక్ మీద వెళ్తూ మళ్ళీ క్రాస్ చేయడం ఎలా అవుతుందా అసలు. నేను స్లోగా మహేష్ బాబు అనుకున్నాను, బుర్ర 1.5 minute పడడానికి. మహేష్ బాబా గంట ఉరుకుతాడు, మీరు 5 నిమిషాలు ఉరుకుతాడు. ఆయన మహేష్ బాబు కాబట్టి 1 hour పరిగెడతాం. అందులోనే మాకు ఇంతకుముందు రోజు ఎక్సర్సైజ్ చేయము, రన్నింగ్ లో కొట్టాం. నువ్వు ఫాస్ట్ లో మాట్లాడదు, ఎక్సర్సైజ్ అది వేరేలాగా. లేదు నాకైతే టూ మచ్ అనిపించింది. అంటే నువ్వు అంత బైక్ మీద స్పీడ్ వెళ్తూ మమ్మల్ని క్రాస్ చేయమనడం అనేది అది. సరే నేనంటే ఓకే, పిల్లోని మినిమం ఫిట్నెస్ కూడా లేదురా నాకు. ప్లీజ్, రన్నింగ్ చేసేటప్పుడు నా తిప్పలు నేను చూసుకోలేక సచ్చినా. ఫ్యాట్ ఏంటంటే సైడ్ కి వచ్చి నువ్వు నవ్వినా ఎంత ఉరికిస్తావు, ఉరికిపోయా అన్నాడు. ఇరికిచ్చే పనులు ఇవన్నీ ఇలాంటి ప్లాన్లు కూడా చేసావా? లేదు, ఇది నాకు ఎలాంటి కుట్ర లేదు. రైల్వే ట్రాక్ మీద పరిగెత్తిచ్చినాడు, ఆ సీన్ పెట్టలే, ఆడబెట్ట ఆ డైలాగ్ పెట్టలేదు, బట్ పరిగెత్తేది ఉంది. పరిగెత్తించి షాట్స్ అయితే పెట్టినాడు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే యాక్చువల్గా లాస్ట్ సీన్ అది రైల్వే ట్రాక్ అది కరెక్ట్ ఆ టైం కి బ్యాటరీ అయిపోయింది. మీ ఊరికే ఆపర్రా భయ్, అది ఎంత ఊరికిస్తావని. ఓకే, రవి జాక్సన్ తో చేయడం ఎలా అనిపించింది? నేను కాదు భయ, ఒకటి చెప్తాను, 1 నిమిషం. చేసినాడా? అదే కదా, కొంచెం పెట్టావా? సరే, కొంచెం రాంగ్ అది చెప్పు. అంటే నీకు కూడా చెప్పలేదు కదా మన రవి జాక్సన్ అన్న దాంట్లో ఉన్నాడని చెప్పేసి. ఆయన చేసేటప్పుడు చూసావు కదా అవుట్పుట్, ఎలా అనిపించింది చూడగానే ఒకసారి నీకు? అంటే నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఓకే, నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ థింగ్ ఇన్ని క్యామియో రోల్స్ పెడతామని నేనే క్యామియో అనుకున్నాను ఈ షార్ట్ ఫిల్మ్ కి, బట్ నన్ను మించిన క్యామియోస్ అందరు వస్తారని నాకు తెలియదు. ఇది ఒక లియో సీక్వెన్స్ కూడా ఇంత హైప్ ఇయ్యడేమో, లాస్ట్ కి సడన్ గా వస్తాడు, సడన్ గా ఇట్ అవుతాడు, అసలు వీడు ఎందుకు వచ్చినారా అనిపించింది నాకు. అని పెట్టినప్పుడు నాకు చెప్పాలి కదా కనీసం అట్లీస్ట్, నేను కొంచెం బాగా చేసుకుంటుంటే ముందు సీన్స్ అలా బాగా చేస్తుంటే. మన షార్ట్ ఫిల్మ్ అంతా అయిపోయినాక లాస్ట్ హైప్ ఇద్దని చెప్పేసి అని పెట్టుకున్నాను అనమాట. నువ్వు అంతవరకు చేసినంత కూడా నీకు షార్ట్ ఫిల్మ్ నీకు హైప్ ఎక్కలేదు అనిపించింది? అంటే మేము చేసినది హైప్ అనిపించలేదు. అది మనది బెస్ట్ వచ్చినాయి అన్నమాట. అట్టే ఉంది. షార్ట్ ఫిల్మ్ లో చూడడానికి ఇంట్రెస్టింగ్ ఏదైనా ఉంది అంటే నువ్వు నేను కాంబో ఉన్నప్పుడు ఒక ఏం లేదు, షార్ట్ ఫిల్మ్ అయిపోయింది, ఇంకేదన్నా మన వాళ్ళం పెడదాం అనిపించింది నాకు ఒకసారి. నేను ఇప్పుడు నేను అనుకున్నాను, వచ్చాడు, మేము ఇద్దరమే అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది అంతా అయిపోయినాక లాస్ట్ కి సూపర్ కష్టపడ్డాడు కాబట్టి ప్రణయ్ అన్న ఉన్నాడు అంటే ప్రణయ్ అన్న పెట్టుకున్నాం.
సో ప్రణయ్ అన్న వచ్చిన తర్వాత ఇంకా రాజాన్న కూడా బాగుంటది కదా అని చెప్పేసి నేను రాజాన్ని పిలిపించు. 10 రోజులు ఆగింటే తొయితు లిఖిత్ సాయిని కూడా పిలిపించేటోని. యాక్చువల్ తోగుతున్నాడు మన దాంట్లో స్కామ్ లో చనిపోయినాడు కదా, సో అందుకే ఆ టైటిల్స్ లో పెట్టడం ఆయన, ట్రైలర్ కట్ లో ఆయన పెట్టడం, సో అందుకే ఆయన పెట్టాం. ఇంకా సాయన్న అంటావా ఈజ్ ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఎదగాలని అట్లా స్టార్ట్ చేస్తుండే జర్నీ. ఆయన ఇన్వాల్వ్ చేయలేకపోయాను. నా సీన్స్ వాడుకునే కదా రెబిటీ షర్ట్ పేటెంట్ రైట్స్ కావద్దు. సో ఓకే, అంటే మీ రవి జాక్సన్ ఏమని చెప్పాడు చూసిన తర్వాత, ఈడేంద్రా బొక్కగాడి తిక్క షార్ట్ అంటే తీసి మధ్య నన్ను కూడా ఇన్వాల్వ్ చేశాడు కదా అన్నాడు అన్న. అట్లా ఎవరిని వాడు అట్లా ఎప్పుడు ఏమన్నాడు, ఏదన్నా చేయాలి అంటే గనా వానికి నచ్చితే గనా ఖచ్చితంగా అది చేస్తాడు. అందులో నేను కూడా చేసినానని నువ్వు చెప్పినావు కాబట్టి సరే నేను కూడా సపోర్ట్ చేస్తానులే, ఒక వన్ ఆఫ్ ద పిల్లర్ ఉంటా అన్నట్లు సపోర్ట్ చేసిండొచ్చు మేబీ, నాకు తెలిసినంత వరకు. అండ్ నెగిటివ్ గా అయితే ఎవరి గురించి అయితే ఏం చెప్పాడు, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ మేకర్స్ ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాడు ఏదో ఒక పాయింట్ లో అయినా కానీ. ఇన్ కేస్ ఒకవేళ ఆ షార్ట్ ఫిల్మ్ లో యాక్ట్ చేయకపోయినా ప్రమోషన్స్ పరంగా అయినా, లేకపోతే ఒకవేళ షార్ట్ ఫిల్మ్ కి ఏదైనా సపోర్ట్ కావాలన్నా ఆ టైంలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రణయ్ హైడ్ అండ్ సీక్ చేస్తున్నప్పుడు శాంతిరామ్ లో సడన్ గా పర్మిషన్ కావాల్సి వచ్చింది, మొత్తం అక్కడ సెట్ చేసి పెట్టేసి నన్ను అక్కడ పంపిస్తున్నాడు. అంటే జస్ట్ చూసుకోరా అక్కడ మనోళ్ళకి అందరికి చెప్పి పెట్టినానని చెప్పేసి, అంటే ఏదో ఒక పరంగా హెల్ప్ అయితే చేస్తాడు. బట్ నీకైతే ఏకంగా వీడియోలోనే పడేలాగా చేసినాడు అనమాట, ఒక క్యామియోగా. వాడు ఎక్కడో ఉండి కూడా నీకు వీడియో చేయడం అనేది అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే ఫస్ట్ థింగ్ చాలా సర్ప్రైజ్ గా ఫీల్ అయినా నేను అసలు ఫస్ట్. ఒక రియాక్షన్ వావ్ అని ఏం లేదు కానీ అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు రవి. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కృష్ణార్జున సపోర్ట్. వీడి 6 నెలల కష్టానికి నువ్వు కూడా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు ఈయన చేశాడని చెప్పేసి ఆయన చేసాడు, ఈయన చేశాడని చెప్పేసి రాజా అన్న చేసాడు. రాజా అన్నది ఎట్లా అనిపించింది అని చూడగానే, అది కూడా తస్కరించడమే కదా, తస్కరించడమే కదా. వాడేదో పాపం రీల్ చేసుకుంటే వీడియోని తస్కరించి నువ్వు క్యాబినెట్ కింద పెట్టావు. కాకపోతే వర్కౌట్ అయింది, నీ షార్ట్ ఫిల్మ్ కి బాగా సింక్ అయింది. ఆయన కూడా జస్ట్ అది ఆయన మాటలు వింటేనే బాగుంటది, ఆయన క్యామియో గురించి ఎట్లా తీసుకున్నాడు ఎట్లా చేసినాడు అని చెప్పేసి. ఆయన అసలు షార్ట్ ఫిల్మ్ ఉంటది అనుకోలేదు నేను చెప్పించింది, రీల్ అనుకున్నాడు ఆయన. నువ్వు తప్ప షార్ట్ ఫిల్మ్ ఎవరిని ఉంటాను అనుకోకుండా పెట్టిన షార్ట్ ఫిల్మ్ కదా. నువ్వు తప్ప షార్ట్ ఫిల్మ్ ఎవరిని ఉంటాను అనుకోకుండా పెట్టిన షార్ట్ ఫిల్మ్ కదా. రాసేటప్పుడు ఉన్న స్టోరీ వేరు, రాస్తుండగా వచ్చిన స్టోరీ వేరు, సెట్కి వెళ్ళాక వచ్చిన స్టోరీ వేరు, అవుట్పుట్ మొత్తానికి వచ్చింది అసలు. అది అన్ఎక్స్పెక్టెడ్ లాగా. టాస్క్ టైం అన్న ఇది. రై జాక్సన్ ఫోన్ చేసి ఆడి షార్ట్ ఫిల్మ్ ఎందుకు తీసేవరా, ఏం బాగాలేదు రా, ఏముందిరా దాంట్లో, ఎందుకు తీసేవరా నువ్వు, నాకే తప్పలా, ఎందుకు చేసారా, వద్దని చెప్పురా అని ఒక మాట చెప్పాను ఫోన్. లేదు ఇప్పుడు వాడు ఖచ్చితంగా వర్క్ లో ఉంటాడు, ట్రై చేసి ఉంటాడు అసలు. ఇప్పుడు కష్టం అవన్నీ ముందే చెప్పకూడదు అన్నమాట. ట్రై వద్దు అసలు, నా టైం లాగే మన తెలియదు. నేను చెప్తున్నా వాడు 10 కి వెళ్ళింటాడు వాడు వర్క్ కి. రెస్పాండ్ అటు ఇటు వచ్చినాక షార్ట్ ఫిల్మ్ ఆపేస్తాయేమో. రిస్క్ కూడా కాదు, నా గొంతు నేను తవ్వుకోవడం లాంటిది అంటారు. పక్క నాకు తెలిసి ఎక్కడు కాల్, నాకు తెలిసినంత రత్నగిరిలో సాంగ్ కదా ఇది, 1 సాంగ్ వాడే పెట్టుకున్నాడు కాలర్. హలో, అరే బిజీ ఉన్నావా, ఫ్రీ ఉన్నావా? ఏం లేదు, అసలు ఎందుకు చేసినావరా వీడిని తొక్కలో షార్ట్ ఫిలిం అసలు కృష్ణార్జున? ఎందుకు చేసినావరా వీడిని షార్ట్ ఫిలిం, తొక్కలో షార్ట్ ఫిలిం సిఓ గాడు. కాదురా సిఓగా నువ్వు ఎందుకు చేసినావు? సిఓ మనని కోసమే కదా. అదే 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 నేను చెప్పినా, బట్ నువ్వు ఎందుకు చేసినావు అసలు సిఓ? ఎందుకంటే ఇంకా మనోడు అడిగినాడు. అవునా? అడిగితే ఇంకా నేను కాదనలేదు కదా. ఇప్పుడు మనోడు పాపం కష్టపడి ట్రై చేస్తున్నాడు ఫస్ట్ టైం. ఓకే, ఎందుకు డిసప్పాయింట్ చేయడం, చెయ్యాలి, ఎంకరేజ్ చేద్దాం. ఓకే, హ్యావ్ టు ఎంకరేజ్ కదా. ఓకే ఓకే సరే అన్నా. హలో అన్నా, ఏం లేదు ఇంటర్వ్యూలో. హలో, చిన్న ఇంటర్వ్యూ పెట్టుకున్నావు అన్న, అట్లా టాస్క్ అన్నమాట, నీకు ఫోన్ చేసి అడగడం అనేది అట్లా. ఓకే ఓకే లే ఒక మాట చెప్పా, నీకు ఎట్లా అనిపించింది ఈ ఇంటర్వ్యూ పెట్టినప్పుడు షార్ట్ ఫిల్మ్ లో? చాలా బాగుంది, అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. అయితే ఎంజాయ్ చేసావు కదా? అదే హైలైట్, ఎంజాయ్ చేసాను. చెప్పినా అదే హైలైట్ లాస్ట్ లో మళ్ళా అడుగుతావు. బాయ్, టేక్ కేర్. చాలా నెగిటివ్ ఎక్స్పెక్ట్ చేశాను భయ, ఏం రాలేదు. ఏం రాదు అది, నేను చెప్పినా వాడు అదే చెప్తాడని, ఎంకరేజ్ చేద్దామని చేసినా అంటాడు. మొత్తం షార్ట్ ఫిల్మ్ చేశాక నీ రియాక్షన్ ఏంటన్నా?
మొత్తం షార్ట్ ఫిల్మ్ చూసినాక నీ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక సినిమా చూసినప్పుడు ఒక గ్రాఫ్ వస్తుంది మనిషికి, ఒక ఆటోమేటిక్ గా ఫస్ట్ 0 నుంచి ఇట్లా ఒక లెవెల్ నుంచి ఇట్లా 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 కవర్స్ టైప్ లో. ఇదేంటంటే ఫస్ట్ మనది ఇట్లా ఇట్లా రావడం స్టార్ట్ అయింది మొత్తాన్ని ఎంట్రీస్ వరకు. సరే ఏదో ఫ్లో లో పోతుందిలే అనుకున్నప్పుడు సడన్ గా నా ఎంట్రీ వచ్చినప్పుడు కొంచెం ఇట్లా లేస్తుంది. తర్వాత ఫైట్ సీన్ చేసి సీన్లు వచ్చినప్పుడు కొంచెం లేస్తుంది. వీళ్ళు బాగా కష్టపడినారా అనే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇట్లా కొంచెం కష్టపడినారా అనిపిస్తుంది. సడన్ గా ఒక క్లైమాక్స్ ట్విస్ట్ లాగా డబుల్ యాక్షన్ ఇది అని తెలిసిన తర్వాత ఒక లెవెల్ ఇట్లా లేస్తుంది. తర్వాత కేసు సాల్వ్ అయిన తర్వాత సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ 2 ఉన్నాయి కదా. సో ఆ అన్ఎక్స్పెక్టెడ్ క్యామియోస్ లో ఇట్లా లేస్తుంది. మధ్యలో ప్రణయ్ ఎంట్రీ వచ్చినప్పుడు ఒక డైలాగ్ వేస్తాడు, అది ఇట్లా లేసిపోతుంది. లాస్ట్ లైట్ వచ్చినప్పుడు అంటే ఎక్కడ డౌన్ ఫాల్ కాకుండా గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతుంది అనమాట. ఆడియన్స్ అంటే ఖచ్చితంగా చూడాలి, చూస్తేనే వాళ్ళకి అది అర్థమవుతుంది. ఓకే ఎన్ని క్యామియోస్ ఉన్నాయి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది. చూడకుండా జస్ట్ ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడితే అసలు అర్థం కాదు. సో ఖచ్చితంగా చూడాలన్నమాట. అందరు చూస్తే అది ఖచ్చితంగా బోర్ కొట్టట్లేదు. అది నాకు అది కావాలి, అది బాగుంది, అది బోర్ కొట్టకుండా ఉంది. ఒక్కొక్కరు క్యారెక్టర్ ఆడ ఇట్లా వెళ్తా ఖచ్చితంగా ఇట్లా వెళ్తూ ఉంటది అనమాట. అసలు బోర్ అయితే అసలు ఫీల్ గారు. ప్రతి ఒక్క క్యామియో చిన్న చిన్న డైలాగ్స్ అయినా కానీ చాలా బాగా చేసినారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫాదర్ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఫాదర్ తో ఆ డైలాగ్ నాకైతే నేను ట్రైలర్ చూసినప్పుడు 2-3 సార్లు లాస్ట్ క్లిప్ ఒకటే చూసిన. సెకండ్ సెటప్ లేదు కదా నీకు అనేది. అంటే వాడు అసలు చూడడానికి అలాగే ఉన్నాడు. ఏమన్నా వర్షం కురిసిన రాత్రి ఆడికైనా పోయినా ఆట అస్సలు హైలైట్. ఆయన 0 ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు, అది కూడా బాగా అనిపించింది. అంటే దానికి ఏ ఎక్స్ప్రెషన్ పెట్టాలో అర్థం కాక ఎక్స్ప్రెషన్ పెట్టినట్టుంది. అది బాగా అనిపించింది కదా. అది బాగా 2లో దానికి ఇంకో పంచ్ హైలైట్ ఉంటుంది, దానికి ఆల్టర్నేటివ్ గానే ఉంటుంది, ఇంకో పంచ్ హైలైట్ ఉంటుంది అది ఇంకా. ఓకే కాటు కూడా ప్లాన్ చేస్తున్నాడు అయితే. చూడ రైటింగ్ అయిపోయింది, క్యామియో సపోర్ట్ చేయాలి కదా వచ్చి. లొకేషన్స్ కూడా కావాలి. కాటు కాదు భయ్యా, కాదు క్యామియోస్ అని టైటిల్ మార్చాల్సింది. నెక్స్ట్ పార్ట్ మాత్రం కార్ట్ అయితే మాక్సిమం 10 minutes లోపల అయిపోతుంది షార్ట్ ఫిల్మ్ కూడా. జస్ట్ ఓన్లీ యాక్షన్ పార్ట్ మాత్రమే, అది ఒక కన్క్లూజన్ ఇచ్చేది ఇంకా మొత్తం. అది సార్ ఎన్నెన్నో చెప్తాను సార్, అన్ని జరగవు సార్. ఎందుకంటే 6 months బ్యాక్ నువ్వు ఏమనుకున్నావో తెలియదు, అది ఏమొచ్చిందో తెలియదు, అసలు నేను ఎందుకు వచ్చినాడో తెలియదు, వాడెందుకు వచ్చినాడో అసలు తెలియదు, అసలు ప్రణయం ఎందుకు వచ్చి తలవది అనే ఏంది అందరూ సడన్గా అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా అందరూ అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు. మన దాని మాస్టర్లు గ్యాప్ వచ్చే కొద్ది దాని అవుట్పుట్ బెస్ట్ గా వస్తూ ఉంటది అనమాట. అంటే స్టార్ట్ ఫీలింగ్ కదా, దీన్ని ఇలా చేయలేనేమో అనిపిస్తూ ఉంటది. గ్యాప్ వచ్చే కొద్ది నేర్చుకొని ఒకసారి డెమో ట్రై చేసి వర్కౌట్ అవుతుంది కాబట్టి పెడదాం అని అట్లా వెళ్ళిపోతా ఉంటాను నేను. అంటే నువ్వు చెప్పాలా, నువ్వే చెప్పాలా దీని గురించి, నువ్వు చూసినావు వాటి కళాఖండాలని. కళాఖండాలంటే గుర్తొచ్చింది భయ్య, ఇప్పుడు మన రైజాక్సన్ అన్న చేయడం గానీ, రాజా అన్న చేయడం గానీ, నవీన్ అన్న గానీ, ప్రణయ్ అన్న గానీ, వీళ్ళందరూ నా షార్ట్ ఫిల్మ్ బాగా చేశారు. నేను పిలవగానే వచ్చి చేశాను మనస్ఫూర్తిగా. నా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ అని చూసి ఎవరు వచ్చేవాళ్ళు కాదు నా దరిదాపుల్లోకి. ఈ అదృష్టం ఏంటంటే నువ్వు అవుట్పుట్ చూసిపోయిన తర్వాత నీ రామవరం చూసినా కాబట్టి ఏం చేయలేదు దాన్ని ముందే చూపించడచ్చు కదా సార్. రామవరం రాజు ఎక్స్ట్రాడనరీ విజువల్ ట్రీట్ మైండ్ బ్లాక్ అయిపోతాడు ఒకసారి. రోస్ట్ అయిపోయింది భయ్య అది. నువ్వు తీసినప్పుడు ఎంత రోస్ట్ అయిందా కానీ నేను చూసిన తర్వాత రోస్ట్ అయిపోతలేదు. అసలు ఆ ఏజ్ లో స్టార్టింగ్ స్టేజ్ కదా, అసలు ఆ ఏజ్ లో అసలు మనవాడు ఒక రేంజ్ బాహుబలి విఎఫ్ఎక్స్ చేసినాడు. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఖచ్చితంగా దీన్ని ఎవరు సీరియస్ నువ్వు కట్ చేసి బ్యాక్గ్రౌండ్ లో గ్రీన్ మ్యాట్ ఇల్లు పెట్టి నువ్వు వాళ్ళని గాల్లో లేపినా ఉంటే నాకు అర్థం చేసుకుంది. నేల మీద కూడా కాదు, బర్తీ గాల్లో లేపి డైలాగులు చెప్పినావు. గాల్లో లేపల కింద మనిషి ఉంటాడు, పై లేపుతుంటాడు అనమాట. సరే ఇప్పుడు దాని గురించి కాదు, మన దాని గురించి కొంచెం అంటే వీళ్ళందరూ దాన్ని చూడకపోయినా పిలిచి వచ్చేసాడు. దానికి కారణం మెయిన్ నేను ఇచ్చేది ఎవరికంటే మన ప్రణయ్ అన్న. రైజాక్స్ అన్న గానీ, రాజా అన్న గానీ, ప్రణయ్ అన్న గానీ, నయన్ అన్న గానీ వచ్చి చేయడానికి కారణం ఏంది అంటే నా ప్రీవియస్ షార్ట్ ఫిల్మ్స్ చూడక ముందు మన ప్రణయ్ అన్న నాతో స్కామ్ చేయించాడు కాబట్టి, అందులో నా ఎలివేషన్ అంతా పండింది కాబట్టి నేను గుర్తింపు రావడం వల్ల ఒప్పుకున్నారు వాళ్ళు చేయడానికి కూడా. స్కామ్ కి ముందు ఒక 3 years బ్యాక్ పోదాం. లిటిల్ 4 లో ఫైటర్స్ కావాలా పోస్ట్ పెట్టించిన తర్వాత మీటర్ రిలీజ్ అయింది. అప్పటికే వై రిలీజ్ అయింది, చూసినాను. చూసిన తర్వాత ఫైటర్స్ కావాలా, నువ్వు చేస్తావా వంశీ అంటే చేస్తా అని చెప్పినాడు. సరే అని చేసినాము. మొన్న వచ్చినాడు, మాధురి వచ్చింది, భీమవరం నుంచి మంజు, ఈయన రాజా
అందరం ఇంకా చేసినాం దగ్గర దగ్గర 4 days కష్టపడి చేసేసి 3 days లో అయిపోగొట్టేసి ఇంకా 4వ రోజు అందరం మానంది పోయినాం. గుర్తుంది కదా బ్రో నీకు? అందరం మానంది పోయినాం. అంతా అయిపోయిన తర్వాత ఒక టైంకి వచ్చేసరికి చిన్న ఇష్యూస్ జరిగినాయి. సడన్ గా ప్రాజెక్ట్ రిలీజ్ కాలే. వీడు ప్రతి సంవత్సరంలో ఒకసారి అన్న 4 రిలీజ్ అవుతుందా లేదా, వీడు వరుడు ఇట కాదులే అని చెప్పేసి స్కామ్ అనుకున్న తర్వాత స్కామ్ లో మనోనికి ఇంతమంది ఇచ్చినాం కదా, మనోడు యాక్టింగ్ కూడా బాగుంది. రావడానికి కారణం మీటర్. అప్పటికి మీటర్ రిలీజ్ అయ్యి చూసినాను పర్ఫార్మెన్స్ అంతా, ఉరికేది మనోడు చేసేది అంతా చూసిన తర్వాత సర్లే లిటిల్ హార్ట్స్ 4 గురించి ఇప్పుడే మొదలు, దాన్ని కూడా నేను కూడా మర్చిపోయినాను. స్కామ్ ఒకటి ఉంది చేద్దాం అనుకున్నా, దాంట్లో నువ్వే విలన్ గా అనుకుంటారని వచ్చి చేసిపో అది ఒక క్యారెక్టర్ దాంట్లో అని చెప్పిన తర్వాత చేసినాం. చేసి అంతా అవుట్పుట్ అయిపోయి ట్రైలర్ కట్ అంతా రెడీ అయిన తర్వాత షార్ట్ ఫిల్మ్ లో చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది. అక్కడక్కడ చెంకిలు రావడం. రాజా ఉండి ప్లాన్ వేసి అన్న వంశీని పిలిచి ఒక ప్లాన్ వేద్దాం అన్నాడు. నేను వంశీకి ఫోన్ చేసి నేను మొత్తం షార్ట్ ఫిల్మ్ చేసినాడు, సరే వాడు ఎడిటింగ్ చేసినాడు, మొత్తం కష్టం నాది కదా అని చెప్పేసి మేము కొంచెం గొడవ పడుతున్నాం. షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయకూడదు, మొత్తం అవుట్పుట్ డిలీట్ చేయాలనుకుంటున్నాం అంటే మనోడు జ్వరం ఫీవర్ వదిలేదు అనమాట. ఇంకా సహస్ర టీ స్టాల్కి పిలిచి కొద్దిసేపు ఆడుకున్నాం, ఒక అర్ధగంట సేపు. తీసుకుంటే ట్రెండ్ అయ్యేది, ట్రెండింగ్ అయిపోయేది. అంత పర్ఫార్మెన్స్ చేసినాం దగ్గర దగ్గర. లాస్ట్ మినిట్ లో ఒక చోట దొరికిపోయినాం వానికి, తప్పలేదు ప్రాంకులు ఎరా అని చెప్పేసి కూల్ డ్రింక్ తెచ్చుకుంటాను తింటే ఆయన నాకన్నా అన్నాడు, ఆ ఒక్క మాట అనుకోపోయింటే నాకు ప్రాంక్ కంట్రోల్ అయ్యేది. ఇంకా నాకు చిరాకు కొట్టి అశ్వ వాళ్ళకి చూపించినప్పుడు ప్రాజెక్ట్ లో చిన్న టెక్నికల్ ఇష్యూ, ఒక సీన్ దగ్గర చెమ్కిలు రావడం బయటపడింది, డాట్ సర్కిల్స్ అన్ని. అది ఎక్స్పోర్ట్ ప్రాబ్లమా లేకుంటే ఆడికి రాజా 2-3 సార్లు ట్రై చేసినాడు. ఇంకా ఒకసారి విసుకొచ్చి నా బొంగులో షాట్ ఫిల్మ్ నాకు అవసరం లేదు, నేను రిలీజ్ చేయను, ఇంకా అయింది ఫ్రెష్ చేద్దాం అని చెప్పేసి నేను వదిలేసి ఇంటికి వెళ్ళిపోయి పనుకున్నా. ఇంకా వాడే ఇంకా 2 రోజులు కష్టపడి దాని అవుట్పుట్ బయట తీసుకొచ్చినాడు. ఆ రోజు వాడు వదిలేయకపోయింటే అది షార్ట్ ఫిల్మ్ ఇప్పటికి రిలీజ్ అయ్యేది కాదు. అంటే అదంతా మన లెగ్ మహిమ అనమాట. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ 1 ఎవరో వేరే డైరెక్టర్ కదా తీసాడు, 2 వేరేనా 2 ఇద్దరు మొన్న వాళ్ళు తీసారు, 3 మళ్ళీ అన్న తీసాడు. నెక్స్ట్ 4 నేను ఎంటర్ అయ్యా, నా లెగ్ పడింది, షార్ట్ ఫిల్మ్ అయిపోయింది. నెక్స్ట్ నాది మీటర్ చూసారు, మీటర్ రిలీజ్ అయిన తర్వాత రాజన్న ఫస్ట్ చూసి ఫోన్ చేసి మరీ చెప్పాడు, అన్న చాలా బాగుంది, నాకు డైలాగ్స్ ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నాడు, దాంట్లో ఈ డైలాగ్ నచ్చింది, ఇంత బాగా వచ్చింది అని చెప్పి చెప్తుంటే ప్రణయ్ అన్నకు చెప్పాడంట, ఇట్లా ఎనర్జెటిక్ చేస్తున్నాడు బాగుంది అని చెప్పాడు. సో అప్పుడు నాకు స్కామ్ కి చేయడానికి అవకాశం వచ్చింది. సో అన్న స్కామ్ లో ఇన్వాల్వ్ చేసాడు. షూట్ అంతా అయిపోయింది, బాగానే అయిపోయింది. ఎవడమైతే అంతా అయిపోయినా డార్క్ సర్కిల్స్ వచ్చాయి. ఐరన్ లెగ్ లాగా మన లెగ్ ఎలా పడితే అలా ఉంటది. ఫిలిం మొత్తంలో అన్ని 40 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ లో వచ్చేది 3 సెకండ్లే. ఆ 3 సెకండ్ల కోసం ప్రాజెక్ట్ ను వదిలేద్దాం అనుకున్నాం. ఎంతసేపు సరే అంతా మనోడు రాజా క్లియర్ చేసి ఎడిటింగ్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తే ఏడైతే మిడిల్ లో డార్క్ సర్కిల్ వచ్చినాయి, ఈసారి స్టార్టింగ్ లో వచ్చినాయి. సరే ఈసారి ఎక్స్పోర్ట్ చేస్తే ఆడైతే 2 చోట్ల రాలేదని పర్ఫెక్ట్ క్లైమాక్స్ లో వచ్చినాయి. అబ్బో బల్ల చిరాకు కొట్టింది. ఇంకా నా వల్ల కాదు, నువ్వు ఏమైనా చేసుకోపోయినా నేను చెప్పేసి అన్న సరే అన్న మీరు షార్ట్ ఫిల్మ్ చేయండి పిలిచొద్దంట అన్న అని చెప్పేసి నేను నా దెబ్బకి భయం వేసింది. నాకు ముందే దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ అంటాను నేను చెప్పి అన్న వద్దాను అన్న నేను షార్ట్ ఫిల్మ్ నేను చేయలే అన్న పిలిచొద్దంట అన్న అని చెప్పేసి నుండి రాజా నుండి బొక్కలే నువ్వు పెద్ద ఏదది సుజాసన ఐరన్ లెగ్ కూడా అప్పట్లో ఏమన్నా నువ్వు అని చెప్పేసి ఎందుకు రాదని అన్ననే పట్టుబడి మరి చేసి రిలీజ్ చేసిండు అన్నమాట. చేసినాం కదా, అంత కష్టపడి చేసిన తర్వాత వదలాల్సిందే. ఏమంటే ఇంకా ఈసారి ఏదొచ్చినా రిలీజ్ చేసేలే, మా అంటే మాట్లాడుకుంటారా ఎంత చూసుకో అని చెప్పేసి వదిలేయన్న, కానీ వాడు వదలలే దాన్ని. ఎంతో చెప్పడం మర్చిపోయినాను, అన్నని పెద్ద పైన చిటు గురువాళ్ళు పెద్ద పైన ఎండకు నిలబడి మరి షూట్ చేయించిన ప్రణయ్ అన్నతో. ఏది అన్న ఇన్నర్ ఫీలింగ్ అనుకోవాలి, చేజింగ్ సీన్స్ ఎండకు. నాదేం షూటింగ్ లో వచ్చిన తర్వాత నేను దాని గురించి పట్టించుకోను. థ్యాంక్ యూ బ్రో కమింగ్. థ్యాంక్స్ అన్న, చాలా ఎర్లీగా వచ్చినందుకు. ఎలా అనిపించింది అన్న? ఎండ కొట్టింది రావడానికి, కాస్త ఎండ వచ్చింది. కృష్ణార్జున షార్ట్ ఫిలిం అవుట్పుట్ ఎలా అనిపించింది చూసిన తర్వాత? మొత్తం అంటే డైలాగ్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అవన్నీ బాలేవని చెప్పుకుని బాగుందని చెప్పు. నాకు సరిగ్గా మాట్లాడడం రాదు, మాట్లాడతా. మనోడంతా యాక్షన్, నన్ను ఓవర్ యాక్షన్ అంటారు. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా. షార్ట్ ఫిల్మ్ మొత్తం ఎక్సలెంట్ గా బాగా వచ్చింది. ఊహించుకుని వాళ్ళని అందరినీ ఇరికిచ్చేసావు మొత్తం. స్టోరీ ఒకటి, క్యామియోస్ ఒకటి,
సంబంధం లేకుండా ఉన్నాయి ఒకదానికొకటి. బట్ డైలాగ్స్ పెట్టే సంబంధం అంటించేసావు. నేను నవీన్ అన్ననే హీరోలా వెళ్తున్నాడు, పోలీస్ క్యారెక్టర్ అంటున్నారు, అది చెప్పి నేను ఒక ఐడియాలో ఉన్నాను. నేను చూశాను, రాకెట్ చూశాను. మీరు నవీన్ అన్న రన్నింగ్ షాట్స్ కానీ, బిల్డింగ్ పైన ఉన్న షాట్స్ కానీ అవన్నీ మీకు కంప్లీట్ అయిపోగానే నేను ఒకసారి ఈవినింగ్ వచ్చి చెక్ చేసుకున్నాను. చూసాను ఎలా తీశారు అన్నోళ్ళు, బాగా తీశారా, ఫస్ట్ టైం కదా చూద్దాం ఒకసారి. ఆతృత, ఇంటెన్షన్, దూల ఆపుకోలేకపోయా. చూద్దాం ఎలా 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 నవీన్ అన్న వచ్చిండు, నవీన్ వచ్చిండు రా చేసిపోయిండు అని ప్రణయన్ అనేసరికి చాడా చూడాల్సిందే ఎలా చేసిండు ఏంటో, రన్నింగ్ షాట్లు, ఆ స్టైల్స్ చెక్ చేయాల్సిందే. అలా చెప్పాడు గానీ ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు నువ్వు నేను వచ్చి ఇట్లా కూర్చొని కుర్చీలోనా ఏంది వీళ్ళు ఏం చేస్తున్నారు అయితే చిల్ల అని ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టాడు. తర్వాత చెప్తే కన్నా హెల్త్ బాగాలేదు అనమాట. హెల్త్ అప్పుడు హెల్త్ బాగుండదు కానీ అట్ట పెట్టాను అసలు. లేదు మనోడు బాగా సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ బాగా చేశాడు. ఏం లేదు. మళ్ళీ నీ క్యామియో ఎట్లా అనిపించింది అన్న? నా క్యామియోనా కోపం వచ్చింది. ఏ అట్లా అంటే ఫస్ట్ నాకు ఆశ్చర్యం వేసింది, తర్వాత బాధ వేసింది, దాని తర్వాత చిరాకు వేసింది, తర్వాత భయం వేసింది, దాని తర్వాత నేను ఎందుకు చేసినా అనిపించింది నిజంగా. ఎందుకంటే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినాడు అట్లీస్ట్ రాజమౌళి క్లారిటీ ఉంది. వీడు అసలు నేను ఎందుకు పెట్టాడు తెలియకోకుండా ఎందుకు షార్ట్ ఫిల్మ్ నా కాడికి వచ్చిన రీల్ చేద్దామన్నా, విలనిజం లా చేద్దాం, అది చేద్దాం, గుండుంది కదా బాగా సెట్ అవుతుంది, నాకు కావాలా మంచి రీల్ కోసం రా పక్కన కూర్చున్నాడు, గబ్బు లేపింది. ఆయన బడ్జెట్ లో ఆయన రకంగా తీసుకున్నాడు, ఓకే అని సైలెంట్ గా ఉన్నాను. షూట్ అంతా అయిపోయింది, సగం అంతా అయిపోయింది. అంటే మా క్యామియోస్ ఎడిట్ చేయక ముందు ఒకటి ఫుటేజ్ పంపించాడు, మిస్టేక్స్ ఉన్నాయి చాలా ఉంటే చెప్పేసింది. నవీన్ అన్న ఎక్సలెంట్ చేసిండు, చాలా బాగా చేసిండు. రన్నింగ్ స్టైల్ కూడా ఎక్సలెంట్ గా ఉంది అని మాట్లాడుకున్నాను. ఓకే క్యామియో కూడా ఎంటర్ అయింది, రాజా రావచ్చు ఒకసారి చూడొచ్చు. ఊరికి పోయే ముందు రోజు పోకపోతే వద్దాం అనుకున్నాను, వచ్చి కూర్చున్నాను, నడుస్తుంది, ఎక్సలెంట్ గా బాగుంది, నా క్యామియో వచ్చింది, ఓకే వచ్చింది, ఇంకా అయిపోయింది అనుకున్నా. రవణ ఎంటర్ అయ్యిండు. సీరియస్లీ ఆ క్వాలిటీకి నేను కోపడుతున్నా. నా కోపం ఎందుకు వచ్చిందంటే ఆ క్వాలిటీయే. నా షార్ట్ ఫిల్మ్ రవణ క్వాలిటీ ఆ లెవెల్లో పెట్టి మా క్వాలిటీ దేనికపోయి నిజంగా డామ్ షూర్ మీరు అందరూ అంటారు రవణ ఎంట్రీ అయితే హైలైట్. అసలు నేను రవణ ఎక్కడొస్తాడో బాగా రాలేడేమో చెయ్యడం అనుకుంటా అని అనుకున్నాను. ఎందుకంటే అన్న చేసిన ఫిలిమ్స్ కానీ ఎక్స్ట్రా వర్క్ జరుగుతున్నాయి కదా, వస్తాడు కదా ఎక్కడ వస్తాడు బా అనుకున్నాను. కానీ కట్ చేస్తే రవణ అంతలా వచ్చి ఈవెన్ దోస్ చిన్న దానిలో కూడా ఇంతలా సపోర్ట్ చేస్తాడని చెప్పి నేను అసలు అనుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ స్టోరీకి ఆయన ఇన్వాల్వ్ అవ్వడం రవణను స్పెషల్ థ్యాంక్స్ గా చెప్పుకోవాలి మనం. ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ అన్నా కదన్నా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చింది ఇదే షార్ట్ ఫిలిం. అది ఓకే 360 నువ్వు మంచోడివే, అడగాదు నువ్వు మంచోడివే. చెప్తున్నా నా షార్ట్ ఫిల్మ్ లో క్వాలిటీ అనేది నెక్స్ట్ అది. ఎందుకంటే ఫస్ట్ నా చూస్తున్నారంటే దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి చూస్తాను కాబట్టి డెప్త్ తీసుకెళ్లిపోతాను. ఫస్ట్ నుంచి జరిగిన షార్ట్ ఫిల్మ్స్ కన్నా ఇది బెస్ట్ వచ్చింది కాదనను. బట్ రవణ క్వాలిటీ కాడికి వచ్చేసరికి మాకు ఒక మాట ముందు చెప్పి రీషూట్ చేసుకునేటోళ్ళం కదా, చేస్తామని. గురించి నాకైతే మైండ్ బ్లాకింగ్ సీన్ అన్నమాట అది. అసలు చూస్తున్నప్పుడు టీవీలో ఒక సీన్ వచ్చింది, సడన్ గా ఎవరబ్బా ఈ కార్ ఎంట్రీ సీన్ ఏంది ఇదే అని అనుకున్నా. సడన్ గా చూస్తే అయిపోయిందిరా. నాకు సగం మధ్యలోనే షార్ట్స్ కొట్టేసిన, ఎందుకంటే నేను 1 వీడియోస్ అన్ని చూస్తా కదా. ఆ వీడియో ఇట్లా రావడం, తార్ ఇట్లా ఎంట్రీ రావడం, ఇదంతా చూసిన తర్వాత అయిపోయింది ఖచ్చితంగా వీడే, డౌటే లే. ఈడేదో కర్నూలు ఇదని చెప్పి కథలు అన్నాడు కానీ మనం ఖచ్చితంగా ఈడే నాకు తెలుసా అనుకున్నా. కరెక్ట్ గా కార్ ఎంట్రీ సీనట్టు ఇట్లా పెట్టినాడు. అది కార్ మధ్యలో ఎంట్రీ ఇస్తుంటే కర్నూలు అంటే అబ్బో కర్నూలు పెద్ద క్యామెరాలో మాట్లాడుకుని బాగానే చేసుకున్నాడే అనుకున్నా. ఇది ఎక్కడ క్వాలిటీ రా, ఏం క్వాలిటీ రా, మీ మాట ఏదో ముందే చెప్పింటే వాళ్ళనే పిలిపించుకుని ఏదో చేసుకునేటోళ్ళం కదా. నాదానికి కూడా క్వాలిటీ బాగా పెట్టుకున్నట్టు కదా అనుకున్నా. రవణ ఎంట్రీ అయినప్పుడు అబ్బో బాబో రవణ ఇట్లా ఎంట్రీ ఇచ్చినాడు. ఇట్లా ఎంట్రీ ఇచ్చి ఇట్లా లాస్ట్ కి డోంట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ వైలెన్స్ వంశీ.
లాస్ట్ కి ఇవ్వాల్సిన హైప్ అయితే బాగా ఇచ్చాడు నీకు. అట్లా నా ఉద్దేశం ఏంటంటే నంద్యాలలో మంచి మంచి యాక్టర్స్ ఉన్నారు చాలా మంది, అందరం కలిసి చేద్దామని చెప్పేసి అని. సారీ దీంట్లో చిన్న చిన్న పడ్డా కానీ నెక్స్ట్ టైం నుంచి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే అందరం కలిసి చేస్తే దాని అవుట్పుట్ మంచిగా వస్తుంది కదా అనే ఉద్దేశంతో కావాలనే చేసింది నేను ఇది. అయినా పెద్ద రైలంగి మామనే ఏం కాదు, కల్పనకి మళ్ళీ అట్టని కాదు. అందరూ ఉంటే కానీ అంటే చాలా మంది తీస్తారు కానీ షార్ట్ ఫిల్మ్స్ యాక్టింగ్ దాని వాళ్ళతో చాలా మంది పిలుచుకొని మరి చేపిస్తున్నారు కదా, అందరం కలిసి చేసుకుంటే యాక్టింగ్ వచ్చే వాళ్ళు మంచిగా ఉంటుంది అవుట్పుట్, అది మనం చూసుకోవడానికి కూడా. అందుకు ఆ ఉద్దేశంతో చేసింది అన్న, తప్పుగా అనుకోకండి. ఇది ఎలాగ నువ్వు అన్నట్టు ద మాస్టర్ పీస్ రామవరం రాజు లో వర్కౌట్ అవ్వలేదు. డ్యూయల్ రోల్ చేసినప్పుడు చిన్నప్పుడు తెలియలేదు, అది పెట్టాలని ఐడియా ఉంది కానీ పెట్టినాను. నీ పక్కన వచ్చే సెకండ్ క్యారెక్టర్ వ్యక్తి పేరు నేమ్ ఏంది? దీంట్లో సపోర్టెడ్ గా వచ్చి యాక్టింగ్ చేసిండు కదా దేంట్లో డ్యూయల్ రోజు చేసేటప్పుడు. కాలోనా కాలో వచ్చేసి రహీం అని నా ఫ్రెండ్, ఓకే ఇప్పుడు బెంగళూరులో ఉన్నాడు, చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఎయిర్పోర్ట్ లో పనిచేస్తుంటాడు. ముందు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకో, మళ్ళీ రవీణ కూడా థ్యాంక్స్ చెప్పుకో ఫస్ట్. ఎందుకంటే రహీం అని పేరు వేసాను. డబుల్ యాక్షన్ కి చాలా సపోర్ట్ ఇచ్చాడు, ఎందుకంటే అలాంటి హ్యాండ్ అలాంటి టైప్ కట్అవుట్ ఉన్న వ్యక్తితోనే డబుల్ యాక్షన్ కొద్దిగా కుదురుతుంది. యా నిజంగా చాలా బలవంతంగా ఉదయం చీకట్లో 4:30కి లేపుకొని అందరం తీసుకెళ్లిపోయా సంగమేశ్వరంకి. నీ స్టోరీకి మెయిన్ పిల్లర్స్ ఎవరంటే రవణ అండ్ ఈ పిల్లోడు, నీతో పాటు సెకండ్ క్యారెక్టర్ చేసిన పిల్లోడు మెయిన్ పిల్లర్స్ ఇద్దరు. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే నీ బేస్ ఏంటంటే నీ మొబైల్. యా అన్న, నువ్వు దానికి ఫోటో కొనుక్కో, దండేసి రోజు పూజ చేయాలా, మొబైలే. అది ఎన్ని దారుణాలు చూసిందో, ఎన్ని ఎక్స్పోర్ట్లు చూసిందో. చూపించండిరా, వదిలేయకండిరా బాబు అలాగా. బట్ నిజంగా అయితే నాకు ఆ రోజు ఉదయం 4:30కి లేచి అందరం సంగమేశ్వరం వెళ్ళాం. ఆ క్లైమేట్ కూడా బాగా, ఐ మీన్ బైక్ సీన్స్ చూసినావు కదన్నా, ఆ క్లైమేట్ బాగా చెప్పావు కదా, బాగా వచ్చేసింది. అంటే ఎర్లీ మార్నింగ్ 6కి ఆ టైం కి శృతివనం దగ్గర అది ఆ షార్ట్స్. అది తీసింది చరణ్, నా ఫ్రెండ్ చరణ్ తెలుసు కదా, వాడు తీసాడు ఇంకా బైక్ మీద కూర్చొని. అయితే మొగ్గం జగదీష్, చరణ్, రహీం అని 3 ఫ్రెండ్స్ మొత్తం వాళ్ళు బాగా చాలా కష్టపడ్డారు. పొద్దున్న వచ్చి ఇంకా బైక్ షాట్స్ తీసిన తర్వాత మొదలు పెట్టారు మన వాళ్ళు ఇంకా ఫోటోలు దిగడం. దిగారు మధ్యాహ్నం 2:30 వరకు 500 ఫోటోలు దిగారు ఫోన్. ఇప్పటికైనా ఫస్ట్ నువ్వు చెప్పుకోవాల్సింది వాళ్ళ గురించి, ఎందుకంటే చాలా కష్టపడ్డారు, చేశారు. బట్ లాస్ట్ లో కొంచెం మన వాళ్ళకి అంతవరకు ఉన్నారు కాబట్టి తడగలేక ఇంకా అయిపోయింది కానీ, బట్ కొంచెం ఇంకొంచెంసేపు ఓపిక బట్టి చేసింటే క్లైమాక్స్ ఫైట్ పెద్దగా వచ్చేది. అది మామూలు ఫుడ్ లేదు, ఆగలేదు, ఇంటికి వెళ్ళాలి, బండి కొనుక్కొని దాన్ని సాగు కొడుతుంటే ఎన్నాళ్ళు బతుకుతుంది. ఆ గురించి చెప్పుకుని గొంతు లేదు. అంటే ఇది బిల్డప్ అని కాదు, కష్టపడే వాళ్ళ గురించి చెప్పడంలో కూడా బిల్డప్ అని అనుకోకూడదు. హ్యూమన్ నేచరే కాదు అది. ఎందుకంటే లేకుండా తీసుకుంటే మనం మంచిగా ముందుకు వెళ్తాం బాయ్. అదే చెప్తున్నా కదా, యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు వరకు నంద్యాలలో ఒక స్టేజ్ ఆఫ్ లెవెల్లో రవి ఎంత కష్టపడినాడు, మున్నా ఎంత కష్టపడినాడు, నేను ఎంత కష్టపడినాను, తర్వాత నెక్స్ట్ వస్తే మన ప్రణయ్ గాని, తర్వాత అశ్వ, వీళ్ళందరూ గాని, వాళ్ళతో పాటు రాజా కూడా అసలు చాలా స్టార్టింగ్ స్టేజ్ నుంచి వచ్చి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండడం అనేది. అండ్ క్యామెరాలో నేను రాజాని చూసినప్పుడు కూడా నేను షాక్ అయినా. అంటే ఏంది రాజా కూడా బాగా సపోర్ట్ చేసినాడే ఈ షార్ట్ ఫిల్మ్ కి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ రాజా సీన్ వస్తుంది కదా, సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా ఎంట్రీ వచ్చింది. అండ్ ఆ గొడుగు ఎంట్రీ కానీ అది నేను బాగా మిస్ అయినా. ఇట్లాంటి షార్ట్స్ మనకెందుకు ఇట్లా వేయడం చెప్పేసి. బట్ రాజా బాగా చేశాడు. అంటే నన్ను అడిగితే కదా రాజా ఆన్ స్క్రీన్ అంటే బిగ్ స్క్రీన్ ఎంట్రీస్ లలో వన్ ఆఫ్ ద ఎంట్రీగా అది కూడా బాగా ఉండిపోయే ఎంట్రీ అన్నమాట. అంటే నువ్వు చూసినట్టయితే మజిలీ సినిమాలో సమంత ఒక వర్షం పడుతున్నప్పుడు ఇట్లా వస్తుంది గొడుగు ఇట్లా. సో మనోడు లుక్ కి ఏంటంటే విలన్ లుక్ ఉన్నాడు కాబట్టి ఆ లుక్ ని నువ్వు ఆ విధంగా యూజ్ చేసుకున్నారు అని అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే రాజా అసలు చాలా బాగా చేసినాడు. సపోర్ట్ చేసినందుకు కూడా నువ్వు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి రాజాకి. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది మాత్రం. పాపం ఇది ఏది తస్కరించుట, పాపం అనవసరంగా తస్కరించడం రాజాని. బట్ చెప్పి తస్కరించుంటే బాగుంటుండే. అదే చెప్పి తస్కరించే గానీ, బట్ చెప్పడం ఏదో చెప్పండి, రీల్ మ్యాటర్ లాగా చెప్పింది తస్కరించడం. నా దాంట్లో వాడుకుంటా అన్న అని చెప్పేసి అన్న కూడా సరే నువ్వు వాడుకుంటా అంటే రీల్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు నా చేసిన నాది రీల్ అప్లోడ్ చేసినా కూడా ఉండిపోయేది అది అంతే. ఇన్స్టాల్లో యూట్యూబ్ లో ఉంది కాబట్టి దానికి హైప్ వస్తుందని నేను అనుకుంటున్నా. రీల్ కి నాకు నచ్చింది ఏంటంటే పైన షార్ట్స్ లైట్ ఉన్నప్పుడు చూసాను. స్టార్టింగ్ ఓపెనింగ్ షాట్ లైట్ పడుతుంటది, మెరుపులో వాన పడుతుంటది చూసా, అది నాకు బాగా నచ్చినది. తర్వాత గొడుగు ఎత్తేటప్పుడు అయితే ఇంకా అది అల్టిమేట్ అది. సో అది బాగా నచ్చిన దాంట్లో వాడుకుంటాను. దాంట్లో ఉంది కాబట్టి ఇంకా దానికి గుర్తుంటది అనుకుంటున్నాను నేనైతే. మంచిగా చాలా మంది గుర్తుంటది, బట్ ఇంకా గుర్తుండే విషయాలు చాలా
నువ్వు పిలుచుకురావడం, నన్ను తెలిసి తెలియనట్టు చెప్పి చెప్పనట్టు తీసుకురావడం, రీల్ చేయడం అనేది అది నాకు ఆశ్చర్యకరం. నాకు కంప్లీట్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు చెప్పిండు, అన్న నా షార్ట్ ఫిల్మ్ లో పెడుతున్నాను ఈ చేసిన పాట అంతా అన్నాడు. షాక్ అయ్యా, షార్ట్ ఫిల్మ్ లో పెడుతున్నావా, చెప్పలేదే నాకు ఏవి అన్నాడు. ఈవెన్ దోస్ మీకు కనీసం క్యారెక్టర్స్ చెప్పినారు, నాది క్యారెక్టర్ నీది క్యారెక్టర్ క్యారెక్టర్ అన్నకే తెలియదు. కనీసం రవణది కూడా అన్న మీరు ఒక హెడ్ కే హెడ్ వస్తాడు ఇన్వాల్వ్ అయ్యి అటు కూడా చెప్పలేదు నా మంచిగా. నేను ఆ రోజు మనం కలిసినాం కదా, కలిసి అడిగిన రవణ కూడా చేస్తే బాగుంటుందా పెడదా అంటే కన్నా అవి రాకపోవచ్చు, ఆయన కూడా బిజీ షెడ్యూల్ కి చేయలేదులే అది అన్నారు కదా. సో నేను ఒకసారి అడిగి నో చెప్పించుకున్నాం అనుకున్నా. నైట్ ఫోన్ చేసి ఇట్లా అంటే నా పబ్ లో ఉన్నా అన్నాడు. వాళ్ళ పర్సనల్ తెచ్చి నువ్వు ఇంటర్వ్యూలో పెడుతున్నావు. ఫోన్ చేస్తే చెప్పు వంశీ ఏమన్నా బిజీ ఏమైనా ఇంపార్టెంట్ అంటే కన్నా, లేదన్నా నార్మల్ అన్నా అంటే కన్నా, సరే ఏమైనా ఇంపార్టెంట్ అయితే చెప్పు నేను పక్కకి వెళ్ళి మాట్లాడతాను, లేదన్నా పని అయిపోయాక నాకు కాల్ చేయండి అంటే సరే అన్నాడు. అంతా బయటకు వచ్చాక కాల్ చేస్తున్నాడు. ఏంటంటే అని ఇట్లా అనుకుంటున్నా, నవీన్ అన్న కూడా ఉన్నాడు మన దాంట్లో, ప్రణయ్ అన్న కూడా సూపర్విజన్ కాబట్టి ఆయన క్యామియో ఉంది, అట్లా చేస్తున్నారు, నువ్వు కూడా వస్తే బాగుంటది. చిన్న డైలాగ్ అన్న, ఏదో లియోలో విక్రమ లాస్ట్ వచ్చి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతే చాలా అన్న, నేను ఎక్కువ అనుకోవట్లేదు, చిన్నదన్న, నెక్స్ట్ చేయకపోయినా పర్లేదు, ఇది ఒక్కటి చేయన్నా అని అడిగాను. సరే చూస్తాను, నువ్వు అడిగావు కాబట్టి చేస్తున్నాను, చేసి పంపిస్తానని చెప్పాడు. తర్వాత తెలిసింది అయినా నువ్వు చేస్తాను. అట్లేం లేదు ఊకన్నాలే ఫన్ కోసం సపోర్ట్ చేద్దామని చేశాడు. నేను షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరు ఇంటర్వ్యూస్ వాళ్ళందరూ చూసి మెయిన్ పాయింట్ ఏంటంటే ఉన్నాయి ఒక 2-3 పాయింట్స్ ఏంటంటే కదా, ఇప్పుడు ఈయన చేస్తున్నట్టు ఈయనకు తెలియదు, స్టార్టింగ్ లో ఈయన చేస్తున్నట్టు రవణకు తెలియదు, రవణ చేస్తున్నట్టు వీళ్ళు ముగ్గురికి తెలియదు. ఫస్ట్ రవణ ఏమన్నాడు మా ఇంటర్వ్యూ చూసిన తర్వాత, రాజు వచ్చిండు అన్నగా చెప్పాడు. నాకా అంటే రాజా చేస్తాడని నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాదైతే జస్ట్ క్యామియో అడిగినాడు కదా అని నేను చేసి పంపించినారా అంతే. బట్ రాజాది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బానే అందరూ ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుని మొత్తానికి అయితే లాస్ట్ కొంచెం అయిపించినట్టే అనిపించింది అని చెప్పినాడు. అంతే, బాగా వచ్చింది, చాలా 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 బాగా వచ్చింది. నీ స్టోరీకి తగ్గట్టు నెక్స్ట్ ఏం తీసుకెళ్లాలా అన్నట్టు మంచి హైప్ వచ్చింది. అది హైప్ తీసుకొచ్చినాడు. నేను అదే అడిగిన, మొత్తం చూసిన తర్వాత కాటు ఎప్పుడు రాని అడిగిన, అంటే నేను అనుకోలే, నాకు కూడా చెప్పాలను ఇప్పుడు అది కాటు గురించి చెప్పాలని చెప్పి అసలు కాటు అనుకోలేదు, అసలు కాటు గురించి అనుకోలేదు. కాలో నేను క్లైమాక్స్ లో హైప్ పెట్టడానికి రీజన్ ఏంటంటే కదా, ఇది యాక్చువల్ 15th షార్ట్ ఫిల్మ్, 15వ షార్ట్ ఫిల్మ్ నా చిన్నప్పటి నుంచి తీసింది దాని రోజు మొత్తంలో. ఎంత దరిద్రంగా వచ్చే షార్ట్ ఫిల్మే అది, 15th షార్ట్ ఫిల్మ్. నా స్టోరీస్ బాగుంటాయి అన్న మరొక రవ్వకు తెలియదు నాకు, అప్పుడు ఇంకా అంత తెలియదు కాబట్టి నేను అప్పుడు ఏదో క్లారిటీ తక్కువైంది అంతే, వాయిస్ క్లారిటీ తక్కువైంది. బట్ స్టోరీ పరంగా అన్ని బాగానే, అదొక్కటేనా ఎన్నో ఉన్నాయి పరంగా అన్ని బాగానే ఉంటాయి. నేను త్వరలోనే విఎఫ్ఎక్స్ కి మనోడి కాడికి వెళ్తున్నాను కోచింగ్ కి, అందరూ వచ్చేసేయండి. మీరు ఆయన పాత షార్ట్ ఫిల్మ్స్ చూసుకుంటే దాంట్లో ఉన్న టైగర్స్ గాని, పులులు, సింహాలు, డ్రోన్స్ అవి ఆయన కోసం షూట్ చేయడానికి వచ్చే. జూ పార్క్ లో ఉండేటివన్నీ ఇక్కడ మన షార్ట్ ఫిల్మ్ ఉంటారు. అసలు అట్లాంటి స్టిక్కర్లను కూడా ఆ విధంగా మనం హైలైట్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది మిరాకిల్ టు ఇన్ అవర్ కంట్రీస్. మీరు ఎప్పుడు చూస్తుంటారు అట్లాంటి ఆనిముత్యాన్ని, ఇలాంటి ఒక గొప్ప ఎడిటర్ ని కూడా సపోర్ట్ చేయండి. చెప్పండి సార్, కాటు గురించి చెప్పండి. కాలో ఎండ్ ఏందంటే, స్టార్టింగ్ నేను అనుకున్నప్పటికీ ఆ క్లైమాక్స్ లో డ్యూయల్ ఫైట్ ఉంది కదా, ఆడికి అది ఎండు. 9 అని ఉన్నాడు అని చెప్పేసి అన్న కోసం కొంచెం మించా, తర్వాత అన్నదే ఎండు. ఆడికి అనుకున్న తర్వాత లాస్ట్ లో ఎంత 15th షార్ట్ ఫిల్మ్ కదా, కొంచెం ఉంటే బాగుంటది అని చెప్పేసి నెక్స్ట్ రాజా అన్నని క్యామియో పెట్టి ఆడికి అదే ఎండు అనుకున్నా. సో ఇంకొకరిని పెడితే బాగుంటది అన్నారు, అయ్యన్న ఉంటుంటే బాగుంటది, మన వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి ఆయన అడిగే నన్ను ఒప్పుకోవడం అనుకున్నాను. నేను ఒప్పుకున్నాడు. సో ఆయన లాస్ట్ అది ఎండ్ అయిపోయింది. అలాగా మొత్తం హైప్ కిందకి పోయింది. అది అదంతా వద్దు, నాకు గుర్తే ఉండాలని చెప్పి డిఓపి గారు అదంతా వద్దు, మ్యాటర్ రా అయన్నొద్దు, పాయింట్ రా. అదే అది ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాను. కాటు రావడానికి హైప్ పెట్టడానికి 15th షార్ట్ ఫిల్మ్ నాకు గుర్తుండిపోవాలని చెప్పేసి అని SSM 25th లాగా మార్చ్ లాగా 25th మార్చ్ లాగా. ఓకే అదంతొద్దు. కాటు వచ్చేసి ఉంది, లొకేషన్స్ సెర్చ్ చేస్తున్నాను. మన రాజా అన్న గాని డేట్స్ ఇస్తే గారు ఆయన ఆ ఎడిటింగ్ కూడా చేస్తాడు. మాట్లాడుకున్నాను కానివ్వండి. అదే
లొకేషన్ సెర్చ్ చేస్తున్నాను. అన్న డేట్స్ ఇస్తే ఈ అన్న డేట్స్ ఇస్తే ఆయన రవి డేట్స్ ఇస్తే కొంచెం అవుతుంది. అది చాలా మంది అనడం గానీ అది ఎందుకు నవీన్ అన్నను తక్కువ అయినట్టు అనిపిస్తుంది కదా. బట్ అన్న ఏంటంటే గెస్ట్ రోల్ ఒప్పుకున్నాడు అన్న. టు బి ఫ్రాంక్, టు బి ఫ్రాంక్ అది గెస్ట్ రోల్ కాదు. అదే అన్న షూట్ చేస్తుంటే ఇది షూట్ చేస్తున్నప్పుడు అన్నది గెస్ట్ రోల్ కాదు, ఒక మెయిన్ రోల్ అని చెప్పి నేను అనుకున్నాను. బట్ ఇన్ని గెస్ట్ రోల్ చూసిన తర్వాత అది షార్ట్ ఫిలిం కాదు, క్యామియో ఫిలిం అయ్యింది అది. లోకేష్ కనకరాజు సార్ కూడా నాకు తెలిసి ఇన్ని క్యామియోస్ లో ఇంత తికమక పెట్టినాడు. ఆయన ఒకసారి కాన్సెప్ట్ రాసుకున్న తర్వాతనే క్యామియోస్ ఆలోచిస్తాడేమో. వీడు కాన్సెప్ట్ ఒకటి క్యామియోస్ ఒకటి దానిలోకి లింక్ చేసుకుంటాడు. లింక్ అయితే వర్కౌట్ అయింది. మళ్ళీ అది మా నంద్యాల క్యామియో స్టార్ ఈయన లోకేష్ కనకరాజు సార్ ఇన్స్పిరేషన్ తీసుకొని. అది తెలుసు అయితే మాది పీవీసీ ప్రణయ్ వంశీ కనెక్టింగ్ యూనివర్స్ స్కామ్ సీక్వల్ అన్నమాట. బట్ నెక్స్ట్ పార్ట్ లో చెప్తున్నాం కదా అన్నకి లెంత్ డైలాగ్స్ ఉంటాయి, ఫైట్ ఉంటది, రన్నింగ్ షాట్స్ కూడా అన్నకి సింగిల్ గా బాగుంటాయి. అంటే వచ్చేది షార్ట్ ఫిల్మ్ ఒక 12 minutes అయినా కొప్పటికి కూడా అన్నది బానే ఉంటది. అవన్నీ వద్దు, పాయింట్ కి రా. సెట్ మంచిగా పెడతాం అయ్యా. డ్యూరేషన్లు చెప్పకండి, ఎందుకంటే ఆల్రెడీ డ్యూరేషన్లు విని బోరు కొట్టేసి నాతో 10 నిమిషాలు 15 నిమిషాలు అంటారు. షార్ట్ ఫిల్మ్ అర్ధ గంట 40 గంటలు తీస్తారు. అది డెమో ఫిలిం అంటారు సార్, షార్ట్ ఫిలిమ్స్ అంటారు. మధ్యాహ్నం విచ్చేసిన బంధుమిత్రులందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ రికార్డ్ అవుతుందా? యాక్చువల్ ఏంటంటే స్కామ్ ది నేను తీస్తున్నానన్నా ఫస్ట్ ఏమనుకున్నా అంటే సాయికి ఈ స్టోరీ సాయి చేయాలి. సాయి ఏమన్నా అంటే లాస్ట్ మూమెంట్ లో కొంచెం ఏదో ఇష్యూస్ అయ్యి నేను చేయలేను అన్నాడు. అది తొయిత్కి పోయింది. తొయిత్కి దానికి ముందే ఏం చేసిన అంటే నువ్వే దాంట్లో మెయిన్ లీడ్ అన్నాక మనోడు కా స్టోరీ మొత్తం మైండ్ లో దొబ్బిపోయింది అనమాట. అంటే వీడిని మెయిన్ లీడ్ పెట్టినప్పుడు వీడు కా చేయలేడు కాబట్టి ఇంకా తర్వాత లేదు నేను దీన్ని తొయ్యత అనుకుంటున్నాను, నువ్వు మా యాస్టిస్ విలన్ అన్నాడు. యాక్చువల్ వీడు ఏమన్నాడంటే అన్న దాంట్లో నా పేరు ఏది నువ్వు చెప్పింది కృష్ణ పెట్టమన్నావు కదా, అర్జున్ అని పెట్టమన్నాడు. వీడు ఎప్పుడు చెప్పినాడు? ఒక వారం 10 రోజుల ముందు చెప్పినాడు. షూట్ లో ఒక చోట అర్జున్ అని పిలుస్తాం, ఒక చోట అంజన్ పిలుస్తాం. అర్థమే కాదు వీడి క్యారెక్టర్ ఏందనేది దాంట్లో క్లారిటీగా లేదు. నా స్కామ్ నుంచి నువ్వు తీసుకొని చేయడానికి కారణం ఏంది? అందుకే అదే ఎందుకు చేయాలా అంటే గ్యాప్ వచ్చింది భయ్య చాలా షార్ట్ ఫిల్మ్ తీయక. మనం హైదరాబాద్ కి వెళ్ళి ట్రై చేసి ఎన్నికొచ్చి అంత ట్రై చేసి అంత అయిపోయింది కదా. షార్ట్ ఫిల్మ్స్ తీయకుండా నేను ఉండలేను, ఖచ్చితంగా చేస్తాను. ఎంత దరిద్రంగా వచ్చినా కానీ అది ఒకటి. ఇప్పుడు నేనంటే స్టార్టింగ్ కొత్త షార్ట్ ఫిల్మ్ ఏమైనా చేస్తే వెళ్తాదా లేదా జనాల్లోకి చూడరా అని చెప్పేసి లిటిల్ ఆర్ట్స్ 2ని 1ని 3 స్టోరీ అయిన తర్వాత మున్నాకి ఫిరోజ్ కి చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి నేను 3 తీసుకున్నా. ఎందుకు ఒకరు చేసినది మనం చేస్తే ఒకటి చేసినది వీడు ఎట్లా చేసినారా అనేది ఒకటి మాట్లాడుకుంటారు. నా ఉద్దేశం అదేం కాదన్న, నాకు స్టోరీస్ లేవు మైండ్. నేను అదే అడుగుతున్నా, నాకు అట్లా కావాలి కాబట్టి తీసుకున్నా. లేదు మైండ్ లో స్టోరీస్ లేవు, డ్యువల్ రోల్ చేయాలని ఉంది నాకు. నువ్వు చెప్పగానే నాకు మైండ్ లో సీక్వెల్ రన్ అయిపోయింది. మైండ్ లో సారీ స్కామ్ చెప్పగానే నాకు కృష్ణార్జున్ మైండ్ లో టర్న్ అయిపోయింది. పొరపాటు నిజం చెప్పేసినాడు, కా స్టోరీ నాదేలే. అప్పుడు అన్న అడిగినాను ఇట్లా, అన్న నీ దాంట్లో విలన్ క్యారెక్టర్ ఉంది కదా దానికి సీక్వెల్ చేసుకుంటారు అన్న సపరేట్ గా. అంటే గాన అన్న ఒప్పుకోవడం అనుకున్నాను. బట్ ఏం కాదు తీసే అన్నాడు అన్న. అలా రాసుకోవడం అన్న. దీంట్లో మళ్ళీ అంజి అర్జున్ అంటే తొయ్యతండి, నాకు అంజీ వస్తుంది, అంజీ ఫిక్స్ గా నువ్వు అన్నాడు అన్న. చేస్తాడు అంజీ అన్నారు. సో నేను దానికి ఏం చేశాను అంటే కృష్ణార్జునులో కృష్ణ అర్జున కదా కార్డ్ 2 అన్నారు అన్న వాళ్ళు. కార్డ్ 2 ఏం చేద్దాం అన్నప్పుడు ట్రిపుల్ యాక్షన్ పెడదాం అని చెప్పేసి దశాతరం స్కామ్ లో అంజీ ఉన్న క్యారెక్టర్ తీసుకొచ్చి దీనిలో పెట్టాను మళ్ళీ కృష్ణార్జునుడు. సో కార్డ్ 3లో అంజీ, అర్జున్, కృష్ణ ఇట్లా ముగ్గురు ఉంటారు. సో తన టైటిల్ వచ్చేసి కృష్ణార్జున్ ఆఖరి యుద్ధం. ఎందుకు కృష్ణార్జున యుద్ధం 2 పెట్టుకో, ఆఖరి యుద్ధం మొదటి యుద్ధం ఎందుకు మనకు అవన్నీ? సుందరకాండ, అరణ్యకాండ అన్ని పెట్టుకుంటాం, యుద్ధకాండ అలా టైప్ లో. అందరు చెప్తున్నా ఈ కృష్ణార్జున షార్ట్ ఫిల్మ్ అర్థం కావాలంటే ఖచ్చితంగా స్కామ్ చూడాల్సిందే. స్కామ్ చూస్తేనే అర్థమవుతుంది ఇది దాని. ఎందుకంటే నేను ఎక్కువ ల్యాగ్ చేయలేదు, ల్యాగ్ తీసుకోపోదలుచుకోలేదు. దాంట్లో ఏది ఉందో మెయిన్ పాయింట్, బేస్ పాయింట్ అదే, దాని మీద నడిపించాను. అదే స్కామ్ అట్లనే నడుస్తూ ఉంటది. సో అందుకే అలాగే పెట్టాను నేను. అందరు స్కామ్ చూసి ఒకసారి దీన్ని చూడడానికి కోరుతున్నాను మనస్ఫూర్తిగా. నెక్స్ట్ ఇంకోటి, నా షార్ట్ ఫిల్మ్ ఇంతవరకు రామోరాన్స్ తప్ప యాది 1K పోలే. ఇది కానీ 1K పోతే మనందరికి మండీ పార్టీ ఇస్తానని మాటిస్తున్నా. కాకపోతే ఆ 1K లో మేము కూడా ఉన్నాము. వీళ్ళ అదృష్టం అది. అది హోమ్ పేజ్ లో వచ్చింది. అసలు ఎక్సలెంట్ థాట్ ఏంటంటే హోమ్ పేజ్ లో వచ్చింది నాకు కూడా. అది దాని మీద ఉన్న కాపీరైట్స్ ఇంకా పోలేదు. హోమ్ పేజ్ లో వచ్చేసరికి ఏంటి ఇది ఎవరి బక్క పిల్లోడు అనుకుని ఓపెన్ చేసాం. లోపల కొన్ని విఎఫ్ఎక్స్ చూసేసరికి ఆపేసాం. నేను ఈ కృష్ణ చేసేటప్పుడు కూడా నాకు చేస్తానా చేయలేనా భయం వేసింది నాకు. ఆల్రెడీ ఇది స్కామ్ నడుస్తున్నప్పుడు స్టార్ట్ చేసినాను.
క్లైమాక్స్ ముందు తీయాలి. క్లైమాక్స్ డ్యూయల్ రోల్ ఫైట్ కదా, అది వర్కౌట్ అయితేనే ఈ మొత్తం షార్ట్ ఫిల్మ్ ముందు క్లైమాక్స్ తీసుకున్నాను. ప్రీ క్లైమాక్స్, అది క్లైమాక్స్ కోసం ప్రీ క్లైమాక్స్ అయిందిలే. ఆ ఫైట్ వర్కౌట్ అయ్యింది, ఎడిట్ చేశాను, ఓకే వచ్చింది. ఏ మాత్రం ఉన్నా చాలు. బాధంతా వచ్చి కొంచెం అప్డేట్ అయ్యింది. షుగర్ ఎక్కువ 10 సారి అన్న ఆఫ్ చేద్దామన్నా అవ్వట్లేదు. నేను ఆఫ్ చేస్తాను, అవసరం అన్న. షుగర్ పేషెంట్ అనమాట. అంటే డబ్బింగ్ కి కర్నూలుకి వెళ్ళా. అక్కడికి నేను మాట్లాడేది షూట్ స్టార్ట్ చేసేటప్పుడే. అవునా? ఎన్నిసార్లు చెప్పాలా, అలా వద్దనుకుంటారన్న, స్టాప్ చేద్దాం అనుకుంటారన్న, రావడం లేదన్న. ఎట్టు వస్తుందన్న, వాళ్ళు ఒప్పుకుంటారు లేదన్న. ముందు చెప్పి మాట్లాడితే కదా ఒప్పుకుంటారు లేదనేది. నేను ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి, ఇది మన షార్ట్ ఫిలిం గురించి. దీని గురించి డబ్బింగ్ కి కష్టపడినంతగా నేను షార్ట్ ఫిలిం కి నేను ఇంత కష్టపడలే. ఈవెన్ రీల్ కి కూడా ఇంత కష్టపడలే. ఎక్కడెక్కడో డబ్బింగ్ చేయాల్సి వచ్చింది, ఎక్కడెక్కడో తిరగాల్సి వచ్చింది. చాలా కష్టపడినాం. అక్కడక్కడ డబ్బింగ్ కొంచెం వాయిస్ అటు ఇటు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఇది చాలా కష్టపడి ఫోన్ లో చెప్పిన డబ్బింగ్. అది ఓకే, చెప్పిన డబ్బింగ్ ఫోన్ లో అది ఎలా చేసినామంటే మీరే షాక్ అవుతారు, అంత ఘోరంగా చేసినాం అన్నమాట డబ్బింగ్. చూడ్డానికైతే బాగుంటది స్టోరీ ఇన్వాల్వ్ అయితే. అంటే మన ఎక్కడ వైఎస్ నగర్ లో డబ్బింగ్ స్టార్ట్ చేసి అది కాస్త దేవనగర్కి వెళ్ళి, దేవనగర్ నుంచి కాస్త మీ ఇంటికాడికి వెళ్ళి, మీ ఇంటికాడ నుంచి కాస్త కాంతినగర్ కృష్ణదేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ డబ్బింగ్ ఫినిష్ అయింది. అది షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత లో డివైజెస్ ఉంటే హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ బడ్స్ కానీ పెట్టుకొని వినండి, చూడండి. నో కాపరేట్ మ్యూజిక్స్ వాడా, నో కాపరేట్ వాడుకుంటే బాగుంటది షార్ట్ ఫిల్మ్. నువ్వు రాజమౌళి సినిమా చేస్తున్నావు, ఏ సబ్స్క్రిప్షన్ తీసుకొని చేసినా మాకే కాపరేట్ పడుతున్నాయి. నువ్వు బొంగు యూట్యూబ్ దాంట్లో తీసేదానికి ఇది కూడా సాంగ్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా మందికి నచ్చింది. అందుకే కూర్చొని మ్యూజిక్ జనరేట్ చేసిందే కదా. నా బాధ ఏంటంటే భయ్య, షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత గానీ, ట్రైలర్ గానీ, సాంగ్ గానీ రిలీజ్ చేసి ప్రతి ఒక్కరు చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉందని ఫోన్ చేస్తున్నారు. ఇంకొకటి అంటే ఎక్కువ మంది కాదు, తక్కువ మంది ఫోన్ చేస్తున్నారు. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, మా వాళ్ళైనా కానీ అందరూ. అంటే వాట్సాప్ మెసేజ్ చేస్తారు, కింద కామెంట్లు మాత్రం పెట్టరు. ఏమంటే కానీ 10 మందిలో చెప్తే ఏదో వర్గంగా ఉంటదిరా మాకు ఇది అంటారు వచ్చేసి. సరే లాస్ట్ కొంచెం పెద్ద మంది చేసుకుని కామెంట్లో పెట్టండి. 10 మంది చూస్తే నాకు కూడా ఫాలోయింగ్ ఉంది అనుకుంటారు, ఫ్యాన్ బేస్ అనుకో, మళ్ళీ యాక్ట్ చేయడానికి ఒప్పుకుంటారు. నా 3 అకౌంట్ ఉన్నాయి నేనే పెడతాను కానీ. సెప్టెంబర్ 6 రిలీజ్ అవుతుంది షార్ట్ ఫిలిం పక్కా. అంటే చాలా పోస్ట్ పోన్లు అయినాయి కాబట్టి ఇది రిలీజ్ చేసిన తర్వాత వచ్చే ఇంటర్వ్యూ రిలీజ్ అయిపోయింది కదా సార్. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి భయ్య. ఖచ్చితంగా మీకు గన నచ్చినట్లయితే, ఇందులో ఏ సీన్ నచ్చినా గానీ ఖచ్చితంగా మీరు లింక్ ని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు కావాలి, అని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే వీడు నెక్స్ట్ టైం అది రిపీట్ చేయకుండా ఉంటాడు. స్టార్టింగ్ డైలాగ్ ఏదైనా నచ్చితే కూడా అది కామెంట్ లో పెట్టండి భయ్య. కొంచెం మీకు ఏది నచ్చింది షార్ట్ ఫిల్మ్ మొత్తంలో? షార్ట్ ఫిలిం మొత్తంలో నాకు డ్యూయల్ రోల్ క్యారెక్టర్లు బాగా నచ్చినాయి. నీ ఎంట్రీ నచ్చిందంట? లేదు, నా ఎంట్రీ ఆడేముంది బొంగులే కానీ నీ ఎంట్రీ నచ్చింది. చేసి బాగా నచ్చింది, ఎందుకంటే తీసింది నేను కాబట్టి. ఇంకోటి ఏంటంటే ఇందాక వాడు చెప్పినట్టు కార్టూన్ చూడాలంటే స్కామ్ 2018 చూడాలి. అది నా యూట్యూబ్ ఛానల్ ప్రణయ్ అఫీషియల్ ఉంటుంది. ఫస్ట్ అది చూసిన తర్వాతనే ఇది చూడండి, అర్థమవుతుంది. నీకు ఏది నచ్చిందన్న? ఆర్ఎస్ఆర్ అఫీషియల్ యూట్యూబ్ వస్తుంది కొత్తగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దాన్ని. నన్ను కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ ఇక్కడ దాదాపు స్కామ్ 2018 అని ఆయన కృష్ణార్జున యుద్ధం అని ఇప్పటికి 30 సార్లు చెప్పేసుకున్నారు. నేను అదే కృష్ణార్జున, ఓకే సారీ. బట్ యూట్యూబ్ ఛానల్ నాది కూడా కొత్తగా వస్తుంది, ఆర్ఎస్ఆర్ అఫీషియల్ అని చెప్పి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఆర్ఎస్ఆర్ అఫీషియల్స్. రాజసింహరాజు. షార్ట్ ఫిల్మ్ మొత్తంలో నాకు బాగా నచ్చింది వీళ్ళు కష్టపడ్డం చాలా బాగా కష్టపడ్డారు. గుడ్ అవుట్పుట్ అది అందరు ఖచ్చితంగా చూడాలా. వీళ్ళందరూ అన్నట్టు స్కామ్ 2018 ని మీరు ఫస్ట్ చూస్తేనే దాని ముందున్న లింక్ అనేది మీకు అర్థమవుతుంది. వీడెందుకు ఇది తీసుకున్నాడు అనే ఇన్ఫర్మేషన్ మీకు కూడా క్లారిటీ వస్తుందని ఆశిస్తున్నాం. నీకేది నచ్చిందో చెప్పన్న, పుణ్యం ఉంటుంది. చెప్పినా కదా మీ అందరు కష్టపడినారని. షార్ట్ ఫిల్మ్ మొత్తంలో నీకేం నచ్చిన డైలాగ్సా లేకపోతే? షార్ట్ ఫిల్మ్ మొత్తంలో నాకు నచ్చిన డైలాగ్ అంటే ఈయన వాడి ఒకటి తీసినాడు, భూమి నుంచి పైకి ఎక్కడికో పోతుంది క్యామ్ ఒకటి. ఏమోలే, అంత పెద్ద డ్రోన్ లేదు మన ఇండియాలో. ఎందుకు చెప్పలేదంటే
ఇప్పుడు ఆల్రెడీ కిషోర్ తీసినా గానీ ఇప్పుడు ఏమంటారు అంటే ఐడెన్ సిటీలో రాజా డ్యువల్ రోల్ కాబట్టి ఇది డ్యువల్ రోలా అని అంటారు. ఇప్పుడు ఇది కూడా చెప్పానుకో ఆల్రెడీ ఆయన వాడాడు కాబట్టి కాపీయా అని అంటారు. అందుకు నేను చెప్పలేదు. ఇంత మెచ్యూర్ నాలెడ్జ్ కి మేము శుక్రియా చెప్పుకుంటున్నాం. అంటే మేము అనుకున్న ప్లాన్స్ లో ఐడెన్సిప్ 3 లో రాజాని పక్కన చూపిల డ్యూయల్ లో నువ్వు చూపించినావు, మేము అది చేయలేకపోయినా అని చెప్తున్నాం. అలా భయపడ్డ ఐడెన్ సిటీలో క్లైమాక్స్ ఇద్దరు చూపించి ఏమన్నా పెడతారా ఫైట్, నాది మళ్ళీ లేట్ అవుతుంది కదా మళ్ళీ కాపీ అంటారు. చాలా భయపడ్డాను నేను. అది థ్యాంక్ యూ అన్న, అది కానందుకు. అది కాదు కూడా థ్యాంక్ యూ. ఇంకొకటి లాస్ట్, నేను ఆపమన్నారు కాబట్టి నేను ఆపదలుచుకోలేదు, ఇంకా చెప్పదలుచుకుంటున్నాను. నేను ఇంకా నేను అసలు ఈ మధ్య నాకు కొద్దిగా అది లోపల నుంచి కొద్దిగా అదేదో సైకోతనం అనేది ఎక్కువ అవుతుంది ఈ మధ్య. నీలో అంత వేడుందా? కృష్ణార్జున చూడండి, డెఫినెట్లీ డోంట్ మిస్ ఇట్. అండ్ RSR అఫీషియల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాదర్ సీన్ తో నువ్వు చేసిన ఫన్ క్రియేషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అదే వర్షం కురిసిన రాత్రి అడిగిన వినావా అనేది ఆ సీన్ నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని నేను వంశీ చేసిన ఒక సీక్వెన్స్ ఉందన్నమాట, అది చాలా తక్కువ మందితో వర్కౌట్ అవుతుంది, ఆ టైమింగ్ సెట్ అవుతుంది. కానీ అది వీనికి నాకు కరెక్ట్ గా సెట్ అయింది. అది మీరు చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. ఎట్లుంటది అంటే నాని తర్వాత ఇంకొక యాక్టర్ ఎలా చేస్తే ఎట్లుంటదో అలా ఒక పక్కనున్న యాక్టర్స్ కూడా అదే సపోర్ట్ చేస్తే, అదే కామిక్ టైమింగ్ లో సపోర్ట్ చేస్తే ఎంత బాగుంటది అనేది మేము ఇద్దరం చేసి చూపించినాం. అది మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. ఈవెన్ కంక్లూజన్ చేస్తున్నాను. సరే, ఇది స్కామ్ 2018 చూస్తేనే ఈ కృష్ణార్జున షార్ట్ ఫిల్మ్ అర్థం అవుతుంది. చెప్తున్నాను, మీకైతే బోర్ కొట్టదు, బాగా నచ్చుద్ది. మరి థ్యాంక్స్ చెప్పదలుచుకునేది నేనైతే నాకు ముందుగా ఇట్లా నీ స్టోరీ తీసుకుంటాను అన్న చేస్తాను అంటే ప్రణయ్ అన్న సపోర్ట్ చేసి షూట్ కూడా వచ్చి అన్న సపోర్ట్ చేశాడు. సో ప్రణయ్ అండ్ నెక్స్ట్ DOP పక్కనే వచ్చేసి సపోర్ట్ ఇచ్చినందుకు రాజా అన్నకి క్యామెో కూడా చేశాడు. అన్న క్యామెో పెట్టినాడు, ఇంకా 2 చాట్ల కూడా ఉన్నాడు. అది ఎక్కడో కనుక్కుంటే లైఫ్ టైం మనం ఇదేది స్మార్ట్ సిటీ తరపు నుంచి వైలెన్స్ పంపి సెల్ గిఫ్ట్ ఇస్తాం. అది నేను ఇవ్వాలయ్యా, నా ఫోన్ మీరు ఇచ్చేది. అదే క్యామెో చేసినందుకు రవి జాక్సన్ అన్నకు, మరి గెస్ట్ రోల్ చేసినందుకు నవీన్ అన్నకు అన్న సారీ అన్న, నీకైతే సారీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పి సారీ చెప్పుకుంటాను. తక్కువ ఇచ్చాను కానీ బిల్డప్ ఎలివేషన్స్. నెక్స్ట్ సెట్ లో మాత్రం కావాల్సిన కుప్పలు ఇస్తారని ఒప్పుకుంటున్నాను నేను. వచ్చింటాను సరే, నేనేం పట్టించుకున్నా, మన ఎండ్ ఆఫ్ ద డే మొత్తం షార్ట్ ఫిల్మ్ బాగా వస్తే చాలు. అన్న కూడా అదే అన్నాడు, నా బిల్డప్ ఇవ్వలేదంటే పర్లేదు, స్టోరీ తగ్గట్టు పోతుంది, స్టోరీగానే పోయింది, దాన్ని వద్దులే అన్నాడు అన్న కూడా. కాటు నేనే మెయిన్ చెప్పినా మనకి, అదే ఖచ్చితంగా నువ్వు కాటు కంటిన్యూ చేయి. ఎందుకంటే కావానికి నువ్వు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి కాటులో పెట్టకుండా కష్టం అయింది. ఎలివేషన్ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు, కాకపోతే నువ్వు ఏం చేసావు అంటే సింపుల్ గా పేపర్ చదువుతుంటా టేస్ట్ లో రివ్యూలో ఉన్నావు కాబట్టి నార్మల్ గా వచ్చింది. నువ్వు వేరేగా ప్లాన్ చేసుకుంటే స్లో మోషన్ పెట్టి యాంగిల్స్ వచ్చేది. బట్ ఏంటంటే జనాలకి స్టార్టింగ్ ఎలివేషన్ పెడితే స్కిప్ కొట్టేస్తారు. వద్దు, స్టోరీ వెళ్తూ ఉండగా ఆ క్యారెక్టర్ బలపడుతున్నప్పుడు ఎలివేషన్ పెడితేనే బాగుంటదని మళ్ళీ హనుమంత్ దగ్గర అది పెట్టాను కదా. సో అప్పుడు ఈ క్యారెక్టర్ పరిచయం ఉంది కాబట్టి పెట్టినా చూస్తారు. సో అందుకోసం అక్కడ పెట్టాను ఎలివేషన్. అది అట్లా ఈవెన్ నా ఎంట్రీ కూడా నేను ఎలివేషన్ ఇచ్చుకోలేదు, జస్ట్ బ్రష్ చేసుకుంటూ వచ్చేసి అయిపోయింది అక్కడ. లాస్ట్ కి థ్యాంక్ యూ చెప్పాలంటే నా ఫ్రెండ్స్, మేబీ నా ఫ్రెండ్స్ చరంగాడు ఆడొచ్చి కెమెరా పట్టుకోవడం మంచిగా చేయడం అనుకున్నట్టు. అంటే మా చరంగాని గురించి ఒక మాట చెప్పాలి, రాజమౌళికి డైరెక్షన్ నేర్పించి టైపాడు అలాగనమాట. ఇది కెమెరా పెట్టమంటే గానా మూసుకో, ఇది బాగుంటది, ఇది చూడు అనే టైప్ అంటాడు ఆడు. నెక్స్ట్ జగ్గు ఎక్కడికి వెళ్ళగానే సరే పోదాం పరాడు ముందు తీసుకెళ్లిపోతూ ఉంటాడు. దీనిలో డూబు పని చేసినందుకు రహీం థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నా హైట్ కి నా దానికి కరెక్ట్ ఫిజిక్ వర్కౌట్ అయ్యేటట్టు వచ్చాడు. ఫాదర్ క్యారెక్టర్ చేసిన పర్సన్. లాస్ట్ కి ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా అమీర్ సార్. అండ్ మా కాలేజ్ లో లెక్చర్ యాక్చువల్లీ మా సార్ మనిషి. సో ఆయన మా దాంట్లో నాకు ఫాదర్ క్యారెక్టర్ చేయడం, ఒప్పుకోవడం, చెప్పినట్టు 100% ఇస్తాడు ఆయన అయితే. నిజంగా అది మాత్రం నేను చాలా అసలు ప్రణయ్ అన్న కూడా చెప్పాను, అన్న ఆయన వాడుకుంటా చాలా బాగా ఇస్తాడు అంటే వాడుకుంటా అన్నారు. షార్ట్ ఫిల్మ్ లో అన్న ఆయన టాలెంట్ ని వాడుకోమన్నాను. అదే ఆయన యాక్టింగ్ బాగా చేస్తాడు అనమాట, ఆయన బాగా చేస్తాడు. సో కుదిరితే నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ సార్ ఆయన పెట్టుకొని తీయవలసిందిగా కోరుతున్నాను అన్న. నేను తీస్తాం గానీ నీకు సపోర్ట్ ఈయనతో షూట్ చేసినప్పుడు మాకు తెలిసినది ఎటుంటదో. ఈయన షూట్ కి అందరు సపోర్ట్ చేసినారు, ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళందరూ గ్రేట్. నిజం చెప్పాలంటే ముందు వాళ్ళకి పార్టీ ఇవ్వాలా. అండ్ వన్ మోర్ థింగ్ మెయిన్ ఏంటంటే లాస్ట్ వచ్చిన లేటెస్ట్ వచ్చారు మా DOP బ్రో, మీ పేరు జగదీష్ బ్రో. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లేదు మా ఫ్రెండ్స్ ఖచ్చితంగా పార్టీ ఇస్తాను నేనైతే ఖచ్చితంగా 2-3 days షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత. షార్ట్ ఫిల్మ్ సక్సెస్ తర్వాత 1K వ్యూస్ తర్వాత పార్టీ కామన్ గానీ ముందే వచ్చింది అనుకుని పార్టీ చేసుకుని బెటర్. ముందు నాకు శాలరీ రాలేదు భయ్య ఇంకా. ఓకే చెప్పుకోవడం పోతానే ఉందిలే కానీ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.